మనం చూస్తున్నారు, మీకు కనబడుతుందా అందరికీ? దేవుడు యేసుప్రభు వారి శిష్యులకి ఇచ్చిన కొన్ని ఆజ్ఞల గురించి, కొన్ని ప్రిన్సిపల్స్ లేదా కొన్ని నియమాల గురించి మనం ఈరోజు మళ్ళీ నేర్చుకోబోతున్నాం. 10వ అధ్యాయం కంప్లీట్ అవ్వలేదు. 24 నుంచి 42 వరకు ఈరోజు మనం స్టడీ చేద్దాం. ఒకసారి మీ బైబిల్స్ తెరవండి. 10వ అధ్యాయం 24వ వచనం కాడ నుంచి 42వ వచనం వరకు జాగ్రత్తగా ఓపెన్ చేయండి. పదో అధ్యాయం 24 నుంచి మనం చదువుతున్నాం. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడంట, దాసుడు యజమాని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలన, దాసుడు తన యజమానుని వలన ఉండినా చాలు. ఇంటి యజమానునికి బయల్జెబూలని వారు పేరు పెడితే ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా ఏం చేస్తారంట? ఆ పేరు పెట్టుదురు కదా అని యేసుప్రభు వారు చెప్తా ఉన్నాడు అనమాట. ఇప్పుడు యేసుప్రభు వారు ఏం చెప్తున్నాడంటే, శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు. ఇప్పుడు బోధకుడు ఎవరు? ఎవరు బోధకుడు? యేసుప్రభు వారు బోధకుడా అని పిలిచారు, రబ్బూని అని పిలిచారు, ఆయన బోధకుడా అని పిలిచారు కదా. ఇప్పుడు శిష్యుడు బోధకుని కంటే, మాస్టర్ కంటే స్టూడెంట్ గొప్పవాడేం కాదు. తెలుగు భాషలో, మన ఇంగ్లీష్ భాషలో, మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే మాస్టర్ కంటే స్టూడెంట్ ఏమి ఎక్కువ కాదు. మాస్టర్ని లోకం ఎలా ట్రీట్ చేస్తుందో శిష్యుని కూడా అలాగే లోకం ఏం చేస్తుంది? ట్రీట్ చేస్తుంది. వేరే కొత్త ఏం కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఎందుకు అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, సాతాను అధికారం కింద లోకం ఉండేది. యేసుప్రభు వారు వచ్చే టైం వరకు లోకమంతా ఎవరి అధికారం కింద ఉంది? సాతాను బంధకాల్లో ఉండిపోయింది. కంప్లీట్గా చీకట్లో, పాపంలో, విచ్చలవిడితనంలో విపరీతంగా ఉన్నటువంటి లోకాన్ని యేసుప్రభు వారు లోకంలోకి, ఈ భూమి మీదకి రావడం ద్వారా ఏం చేశాడంటే, ఆ బంధకాల్లో ఉన్న వాళ్ళని విడిపించడం కోసం తన శాంతి రాజ్యాన్ని స్థాపించి, అర్థమవుతుందా? ఇప్పుడు ఆ బంధకాల్లో ఉన్న వారిని విడిపించాడు. తన యందు విశ్వాసం ఉంచిన వ్యక్తులు ఏం చేశాడు? ఆ రాజ్యంలోనికి శిష్యులుగా చేర్చుకోవడం ద్వారా సాతానికి అపోజిషన్ క్రియేట్ చేశాడు. మనందరం ఎవరం ఇప్పుడు? అపోజిషన్ పార్టీ సాతానే కదా. ఇప్పుడు అపోజిషన్ క్రియేట్ చేయడం ద్వారా సాతాను ఊరుకుంటాడా? అధికారం నుంచి విడిపించి ఒక రాజ్యాన్ని స్థాపించి ఆ రాజ్యంలోకి మనందరినీ లాగేసి ఆ రాజ్యంలో ఉన్న వ్యక్తులుగా చేయడం ద్వారా ఇప్పుడు అపోజిషన్గా ఉన్నటువంటి సాతాను ఊరుకుంటాడా? సాతాను ద్వారా అనేకమైన శోధనలు ఎదుర్కోవాల్సి వచ్చింది. యేసుప్రభు వారు ఎదుర్కొనడా లేదు. ఆయన శరీరాన్ని ఇన్కార్నేషన్ అంటారు కదా, శరీరాన్ని ధరించుకోవడం ద్వారా, ఒక మానవుడిగా రావడం ద్వారా సాతాను ద్వారా ఎన్ని రకాల శోధనలు ఎదుర్కొన్నాడు ఆయన. కొండ మీద ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలో ఒక 40 days ఆయన పరిశుద్ధాత్మ ద్వారా అరణ్యంలో కొనుపోబడి, ఈయన నిజంగా ఈ శరీరంలో ఈ శోధనలు తట్టుకుంటాడని చెక్ చేయబడి, ఆ శోధనలన్నింటిలో కూడా యేసుప్రభు వారు సాతాను ద్వారా ఎదుర్కొని ఆ శోధనలు ఏం చేశాడు? ఆయన ఎదుర్కొని జయించాడు. ఆయన అర్థమవుతుందా? ఇశ్రాయేలుకి ఎలాంటి శోధనలు వచ్చినాయో, మానవులందరికీ ఎలాంటి శోధనలు వచ్చినాయో ఆ శోధనలన్నీ యేసుప్రభు వారు ఆ 40 days ఎదుర్కొన్నాడా లేదు? ఇప్పుడు ఎలాంటి శోధనలు ఎదుర్కొన్నాడు ఆయన? ఫుడ్ ద్వారా వచ్చినటువంటి, ఆహారం ద్వారా వచ్చిన శోధన. ఇశ్రాయేలు ఆహారం విషయాలు ఎంత శోధించారు కదా దేవుడిని. ఆ శోధనని ఆయన జయించాడు. 40 days ఫుడ్ లేకుండా కూడా ఆయన నేను ఉండగలను అని నిరూపించాడు. ఆ శరీరంలో శరీరధారిగా ఆయన చెక్ చేయబడినప్పుడు ఆయన ఆ విషయాలన్నిటిలో, ఆ శోధనలన్నిటిలో, ఆ టెంప్టేషన్స్ అన్నిటిలో ఆయన విజయాన్ని సాధించాడు. అవునా కాదు? అధికారం సంబంధించిన శోధన వచ్చింది. ఆ శోధన కూడా యేసుప్రభు వారు ఏం చేశాడు? జయించాడు. వచ్చిందా? రాలేదు. అర్థం. ఇంకేం శోధన వచ్చింది? ఫుడ్డు, అధికారం. ఇంకేం శోధన వచ్చింది? ఇంకేం రాలేదా యేసుప్రభు వారికి? రాళ్ళను రొట్టెలుగా చేసుకోమని తినమని అన్నాడు. ఏంది? ఇంకేమన్నాడు? పైనుంచి దూకు అన్నాడుగా. పైనుంచి దూకు, రాయి తగలకుండా మీ దేవుడు ఏం చేస్తాడు? నిన్ను కాపాడుతాడు అని అన్నప్పుడు ఆయన ఫిజికల్గా అంటే శ్రమ వచ్చినప్పుడు చనిపోవాలి,
కష్టం వచ్చినప్పుడు చనిపోవాలని అందరికీ ఆయన రోల్ మోడల్. ఏంటంటే అలాంటి శోధన ఆయన ఎదుర్కొన్నప్పుడు ఆయన ఏం చేశాడు? నువ్వు నీ దేవుడైన యెహోవాని శోధింపవలదు, ఆయన్ని మాత్రమే మొక్కాలి అని యేసుప్రభు వారు తీవ్రంగా ఖండించాడు. మనకైతే అలాంటి టెంప్టేషన్ వచ్చిందనుకో, ఇంకా బ్రతికున్నావా, ఇంకా బ్రతకాలనిపిస్తుందా? నిన్ను అన్నప్పుడు నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు? మనం అందరం చాలాసార్లు సాక్ష్యం చెప్తా ఉంటాం, నాకు అప్పుడు చనిపోవాలనిపించిందండి అని. అనిపించింది నిజంగా. సాతానుగాడు ఆ శోధన తీసుకొస్తాడు. అప్పుడు ఏం చేయాలి? సాతానా పో అని అనేటువంటి మనస్తత్వం ఉండదు మనకి. నిన్న మన చీరాల పేరాల రైల్వే ట్రాక్ మీద ఒక డిగ్రీ చదువుతున్న అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయిందంట. అర్థమవుతా? యవనస్తులు ఎక్కువ మంది సూసైడ్ చేసుకొని చనిపోతున్నాయి. సూసైడల్ థాట్స్ అన్నీ కూడా సాతాన్ దగ్గర నుంచి వచ్చాయన్నమాట. నువ్వు చనిపో అనేవన్నీ కూడా సాతాన్ దగ్గర నుంచి మనకు వచ్చాయి అనేది రికార్డ్ అవుతుంది. ఓకే, అలాంటి శోధనలన్నీ యేసుప్రభు వారు ఎదుర్కొన్నప్పుడు వాటన్నిటిని ఆయన జయించాడు. ఆయనకి యేసుప్రభు వారు శాంతి రాజ్యం అంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వ్యక్తులకి శాంతి సమాధానాలు అనుగ్రహించడానికి ఆయన వచ్చాడని బైబిల్ చెప్తా ఉన్నప్పుడు, ఆయన రాజ్యాన్ని ఆయన స్థాపించినప్పుడు, ఇప్పుడు ఆ రాజ్యంలో చేర్చబడిన వ్యక్తులందరూ సాతానికి ఏమైపోయారు? అపోజిషన్ అయిపోయారు కదా. ఇప్పుడు భూమి మీద ఉన్నంతకాలం సాతానుగాడు ఏం చేస్తాడు? ఇబ్బంది పెడతానే ఉంటాడు. మీరు యోహాను సువార్త ఒకసారి చూడండి, 15వ అధ్యాయం 20వ వచనం. ఎవరైనా ఒకరు చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 20వ వచనం. యేసు ప్రభువు వారు చాలా క్లియర్గా ఒక విషయాన్ని చెప్పాడు. ఏమన్నాడు శిష్యులతో? దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడని చేసుకొనడి, మిమ్మల్ని కూడా హింసింతురు. ఇంకా మీరు ఇంకా వెనక్కి వస్తే 18వ వచనం కూడా చదవచ్చు. చూడండి, లోకం నన్ను ద్వేషిస్తే మీకంటే ముందుగా నన్ను ద్వేషించిందన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు విషయాలు మీరు బాగా గుర్తుపెట్టుకుంటే, లోకం నన్ను ద్వేషిస్తే, నన్ను హింసిస్తుంది, మిమ్మల్ని కూడా ఏం చేస్తుంది? హింసిస్తుంది, ద్వేషిస్తుంది. యేసుప్రభు వారికి వామ్ వెల్కమ్ ఏమో జరిగింది ఆ లోకంలో. ఆయన హింసించబడ్డాడు, ద్వేషించబడ్డాడు, దూషించబడ్డాడు, గాయపరచబడ్డాడు, అవమానాలు ఎదుర్కొన్నాడు. అంతకంటే డిఫరెంట్గా మనకేమైనా జరిగిద్దా? యేసుప్రభు వారు నమ్ముకున్నందుకు అంతకంటే డిఫరెంట్గా ఏమైనా జరిగిద్దా? అదే పరిస్థితులు, అదే బాటలో మనం కూడా నడవాలి కదా. బైబిల్ అదేనా చెప్తుంది. నాయకుడి బాటలోనే శిష్యులు. నాయకుడు ఎలా ట్రీట్ చేయబడ్డాడో, మా అక్షరాలు అటు ఇటుగా అయిపోయినట్టు ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది పీపీటీస్ వచ్చేసరికి పైన కింద పైకి వెళ్తూ ఉన్నాయి. నాయకుడి బాటలోనే శిష్యులు. అర్థమవుతుందా? నాయకుడు ఎలాగైతే ట్రీట్ చేయబడ్డాడో శిష్యులు కూడా అలాగే ట్రీట్ చేయబడతారు. నాయకుడు ఎలాగైతే హింసించబడ్డాడో శిష్యులు కూడా అలాగే హింసించబడతారు. అందుకని మీరు ఎప్పుడైనా మీ జీవితాల్లో యేసుప్రభువుని నమ్ముకోవడం ద్వారా, నిజమైన క్రైస్తవ జీవితాన్ని జీవించడం ద్వారా, భక్తిగా జీవించడం ద్వారా మీరు ఏదైనా శ్రమలో, శోధనలో, హింసలు ఎదుర్కోవాల్సి వస్తే మీరు ఏమనకూడదు? నేనే దొరికానా ప్రభువా, నాకే పెట్టాలా ప్రభువా, అలాంటి మాటలు ఉపయోగించపాకండి. అర్థమవుతుందా? ప్రభువా నాకే ఎందుకు శ్రమ. మీరు ఎప్పుడైనా క్రైస్తవుల ఇళ్లలో కూడా మనుషులు చనిపోతూ ఉంటారు. చనిపోతారా లేదా? క్రైస్తవుల ఇళ్లలో, లోకస్తుల ఇళ్ళలో, ఇద్దరు ఇళ్లలో జనాలు చనిపోతారు, మనుషులు చనిపోతారు. చనిపోయినప్పుడు క్రైస్తవులు ఏమనాలి చెప్పండి? యోబు ఏమన్నాడు? యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని పోయిన అన్నారు. మనం కూడా ఏమనాలి? ప్రభు పిలిచాడు కాబట్టి వెళ్ళిపోయాడు అని బాధ ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, దూరం అయిపోయిన ఎడబాటైన పరిస్థితి ఉంటుంది. దాన్ని ఓర్చుకుంటాం, దాన్ని మనం ఎట్లాగైనా ఆ స్ట్రగుల్ని అనుభవిస్తూ ఉంటాం. కానీ ఎప్పుడు కూడా మాయదారి దేవుడు అని మాత్రం అనవాకండి. అర్థమవుతుందా? నేనే దొరికానా ప్రభువా, ఈ మాయదారి దేవుడు మా పిల్లోడినే, మా అబ్బాయినే, మా అమ్మాయినే పిలవాలా, నాకే రావాలా ఈ కష్టం, నాకే రావాలా ఈ శ్రమ, నాకే రావాలా హింస అని అనకండి ఎప్పుడు కూడా. ఎందుకంటే క్రైస్తవులుగా ఈ లోకంలో మనం కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది, శ్రమలు ఎదుర్కోవాల్సి వచ్చింది, హింసలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మన కుటుంబస్తులే మన కళ్ళ ముందు వాళ్ళు హింసించబడతా పరిస్థితులు కనబడతాయి. కానీ ఎప్పటికి కూడా యేసుప్రభు వారిని
మనం ఎప్పటికీ దేవుడిని దూషించొద్దు. ఈ కొత్త విషయమేం కాదు. మీరు ఎప్పుడైనా అలాంటి పరిస్థితి వస్తే మీ జీవితంలో బైబిల్ చెప్పింది, మా పాస్టర్ గారు చెప్పాడు, ఇది మా కొత్త విషయమేం కాదు అన్న విషయాన్ని మీరు మైండ్లో పెట్టుకోవాలి. అర్థమవుతుందా? ఇది క్రొత్త విషయమేం కాదన్న విషయాన్ని మీరు మైండ్లో పెట్టుకోవాలి. క్రైస్తవుడిగా శ్రమలు, నిందలు, అవమానాలు, కష్టాలు, గందరగోళాలు, తలకిందులయ్యే పరిస్థితి మనకు వచ్చినప్పుడు ఎలా ఫీల్ అవ్వాలి? హ్యాపీగా ఫీల్ అవ్వాలి తప్పితే మీరు ఎలాగ ఫీల్ అవ్వకూడదు? ఎలా ఫీల్ అవ్వకూడదు? కష్టంగా దేవుణ్ణి దూషించేటువంటి మనస్తత్వం మీలోకి ఎప్పుడు కూడా రాకూడదు. అర్థమవుతుందా? రాకూడదు. బైబిల్ దాన్ని చాలా క్లియర్గా చెప్పింది. ఎందుకంటే దేవుడు అంటే ఏంటో అర్థమైన వారు, బైబిల్లో సువార్తలు చదివినప్పుడు యేసుప్రభు వారు ఎలా జీవించాడో అర్థమైన వారు, వాళ్ళు శ్రమ వచ్చినప్పుడు బాధపడరు. అపోస్తల కార్యాల గ్రంథం ఒకసారి చూడండి, 5వ అధ్యాయం 41వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమనుంది అక్కడ? అపోస్తల కార్యాల గ్రంథం, యాక్ట్స్ చాప్టర్ 5 వర్స్ 41. చదవండి ఎవరైనా ఒకరు. వెళ్ళిపోయి ప్రతిదినం దేవాలయంలోనూ ఇంటింటను మానక బోధించుచు దేవుడు నామాన్ని బట్టి అంట వాళ్ళు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినప్పుడు అంట వారు ఏం చేశారంట? సంతోషించారా? బాధపడ్డారా? సంతోషించారా? లేదు. యేసు ప్రభు నామాన్ని బట్టి వాళ్ళు అవమానం పొందాలని దేవుడు వాళ్ళని చూస్ చేసుకుంటే, దేవుడు వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు దాన్ని బట్టి ఎలా ఫీల్ అయ్యారు? సంతోషంగా ఫీల్ అయ్యారు. అర్థమవుతుందా? మీరు కూడా అలాగే ఫీల్ అవ్వండి దయచేసి. మీరు యేసు ప్రభు వారు నమ్ముకున్నందుకు మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని అపోజ్ చేస్తే, మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని కష్టపెడితే, మీ ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని బాధ పెడితే, మీ కొలీగ్స్ మిమ్మల్ని ఇబ్బంది పెడితే, మీ నైబర్స్ మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి. వాళ్ళు మిమ్మల్ని దూషిస్తే హ్యాపీగా ఫీల్ అవ్వండి. అర్థమవుతుందా? క్రీడుకు ప్రతికీడు ఎవరికి చేయడానికి దేవుడు మనకు అధికారం ఇవ్వలేదు. కానీ యేసుప్రభు నామాన్ని ధరించుకున్నందుకు నిన్ను ఒకవేళ ఎవరైనా తిడితే, నిన్ను అవమానపరిస్తే, యేసుప్రభు వారిని అవమానపరిచారు లేదు. దేవుడు మానవుడిగా ఉండి, మానవుడిగా ఆయన ఆ హింసను ఎదుర్కొంటా ఉన్నప్పుడు ఎవరు కొట్టారో చెప్పుకో, ఆయన్ని కొట్టి ఎవరు కొట్టారో చెప్పుకొని ఆయన అవమానపరుస్తూ ఉన్నప్పుడు ముళ్ళ కిరీటం పెట్టి నువ్వు రాజు అంటున్నావు కదా, నువ్వు రాజు కదా, రాజా అని, యూదుల రాజా నీకు శుభమని అవహేళన చేస్తూ ఉన్నప్పుడు, ఆయన వెనక నుండి కాలుతో తంతా ఉన్నప్పుడు, ముఖం పైన ఉమ్మి వేస్తూ ఉన్నప్పుడు, సిలువుకి వెళ్తూ ఉన్నప్పుడు అవన్నీ ఆయన భరించాడు, సహించాడు. అలాగ ట్రీట్ చేయబడతా ఉన్నప్పుడు ఆయన రివర్స్లో ఒక్కళ్ళ మీద కూడా ఏం చేయలేదు? కోప్పడలేదు, దాడి చేయలేదు, తిరిగి ఒక మాట అనలేదు. అసలు ఎంత అద్భుతమైన వ్యక్తి అంటే యేసుప్రభు వారు. ఆయన దేవుడు కదా. ఆయన సిలువలో ఆయన చనిపోతూ ఉన్నప్పుడు చుట్టూ ఉన్నవాళ్ళు హింసించిన వాళ్ళని, నవ్వుతూ ఉన్న వాళ్ళని చూసి ఫ్రస్ట్రేట్కి గురైపోతాం మనమైతే ఆ పొజిషన్లో ఉంటాం. అవునా కాదు? నిన్ను ఇబ్బంది పెట్టి నిన్ను కష్టపెట్టిన వాళ్ళు నవ్వుతూ ఉండి నువ్వు చనిపోతూ ఉంటే నీకు ఎలా అనిపిస్తుంది? మనల్ని దింపితే వేసేద్దాం అన్నంత కోపం వస్తుంది కదా. అవునా కాదు? కానీ యేసుప్రభు వారు ఏమన్నాడు? వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళని క్షమించు అనేటువంటి ఒక అద్భుతమైన మాట మనం ఎక్కడ వినగలుగుతాం? అలాంటి ప్రేమ, అలాంటి క్షమాగుణం. ఆయన్ని ఫాలో అయ్యేటువంటి వ్యక్తులుగా మనం ఏం నేర్చుకోవాలి? హింసలకి, బాధలకు గురవుతూ ఉన్నప్పుడు ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు ఒక మాట అంటాడు చూడండి, 3వ అధ్యాయం 10వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం, ఫిలిపియన్స్ చాప్టర్ 3 వర్స్ 10. జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఆ మాటను మీరు. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణ విషయంలో సమానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము ఏం చేస్తున్నాడంట? ఆయన శ్రమల్లో పాలువాగడొకట ఎట్టుతో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొంచున్నాను. అంటే ఆయన మరణ విషయంలో, ఆయన మృతుల్లో నుండి పునరుద్ధానం, ఆయన మరణ విషయంలో కాదు ఫస్ట్ నుంచి చదువుదాం. ఏ విధము చేతనైనా మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగాలని
ఫస్ట్ ఏం చేస్తున్నాడంట, ఆయన మరణం విషయంలో అనుభవం, ఒకే అనుభవం కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయన ఎలాగైతే మరణించాడో, శ్రమల్లో కష్టాల్లో ఎలాగైతే మరణించాడో, ఆ మరణంలో నాకు అలాంటి అనుభవం నాకు కావాలి అని ఆశపడుతూ ఉన్నాడు. ఇంకేం చేస్తున్నాడు, ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం ఆయన శ్రమలో పాలువాడొకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తం సమస్తము నష్టపరుచుకుంటున్నాడంట. అర్థమవుతుందా? ఆయన ఎలాగైతే శ్రమ పట్టబడ్డాడో, కష్టపెట్టబడ్డాడో, అలాగా శ్రమ పడ్డానికి, కష్టపడడానికి పౌలు ఇష్టపడ్డాడో లేదు. అందుకే ఒక అపోస్తల కార్యాల గ్రంథంలో ఒక మాట అంటాడు, నాకు దేవుని గురించి కష్టపడడం తెలుసు, నేను ఆపదలో ఉన్నాను, దిగంబరిగా ఉన్నాను, నిద్ర లేకుండా ఉన్నాను, అన్నపానాలు మానేసిన దినాలు నా జీవితంలో ఉన్నాయి. ఒక గొప్ప చదువుకున్నటువంటి వ్యక్తి, గమలీయేలు అనే వ్యక్తి దగ్గర విద్యాభ్యాసం చేసిన వ్యక్తి, ధర్మశాస్త్రం అంతా తెలిసిన వ్యక్తి, రోమా సిటిజన్షిప్ ఉన్నటువంటి వ్యక్తి, వాళ్ళ డాడీ రోమా ప్రభుత్వంలో పనిచేసే వ్యక్తి కాబట్టి రోమన్గా ఆయనకి సిటిజన్షిప్ ఉంది. తెలుసా మీకు? రోమా పౌరసత్వం ఉంది పౌలు గారికి. అట్ ద సేమ్ టైం ఆయన యూదుల్లో కూడా గొప్ప అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి యేసుప్రభు నమ్ముకున్న తర్వాత ఎన్ని కష్టాలు అనుభవించాడు, ఎన్ని శ్రమలు అనుభవించాడు, ఎన్నిసార్లు. ఒకసారి బోట్లో వెళ్తా ఉంటే తుఫాను వస్తే ఆ బోట్లో భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. అక్కడి నుంచి ఒక దీవికి వెళ్ళి ఆ దీవిలో ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇలాంటి ఎన్నో ఎదుర్కొన్నాడు. ఎవరిని బట్టి? యేసు ప్రభు వారితో అనుభవం కలగాలని ఆశపడ్డాడు. మనం ఆశపడతాం ఎప్పుడైనా? కష్టం వస్తుందంటే ఆమె దూరం పరిగెత్తాం, కానీ కష్టాలని, ఆ శ్రమల్ని ఆహ్వానించే మనస్తత్వం క్రైస్తవులుగా మనకుందా? ఉందా చెప్పండి? ఏదైనా శ్రమ వస్తే మనకు వచ్చే ఫీలింగ్ అలా, దేవుడు నన్ను విడిచిపెట్టేసాడేమో, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదేమో, అసలు నీకు ఈ శ్రమ రావడం దేవుని చిత్తమే, ఇక ఏయో మనస్తత్వం, గలిబిలి, గందరగోళం. ఎప్పుడు ప్రశాంతంగా ఉండరు క్రైస్తవులు. అదే పెద్ద ప్రాబ్లం. అర్థమవుతుందా? దేవుడు నీకు ఇచ్చిన సమాధానాన్ని నీ జీవితంలో ఉంటే, నీ చుట్టూ ఎలాంటి గందరగోళమైన పరిస్థితి ఎదురైనా, మరణం నీ ఎదుటున్నా నువ్వు ఎలా ఉంటావు? చాలా పీస్ఫుల్గా ఉంటావు. అర్థమవుతుందా? తుఫాన్ వచ్చినప్పుడు యేసుప్రభు వారి షిప్లో ఎలా ఉన్నాడు? పీస్ఫుల్గా నిద్రపోతున్నాడు. మనం శిష్యులైతే, ప్రభువా నీకు చింత లేదా, నీకు బాధ లేదా, మేము నశించిపోతున్నాం అని ఒక పెద్ద బాధ అన్నమాట వాళ్ళకి. మనం కూడా అదే పరిస్థితిలో ఉన్నాం ఈరోజు. ఏదైనా కష్టం వస్తే మమ్మల్ని పట్టించుకోవా, మమ్మల్ని మర్చిపోయావా, మేము గుర్తు రావట్లేదు, ఎలాంటి మాటలు ఉపయోగించబాకండి. నాయకుడి బాటలోనే శిష్యులు నడవాల్సిన పరిస్థితి. అర్థమవుతుందా? ఈ రాజ్య స్థాపన యేసుప్రభు ఎప్పుడైతే చేశాడో, ఆ రాజ్య స్థాపన ఎప్పుడైతే జరిగిందో, ఈ రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తులమైన మనకి సాతాను ద్వారా ఎప్పుడు కూడా యుద్ధం జరుగుతూనే ఉంటుంది. భూమి మీద ఉన్నంతకాలం మీరు సాతానుతో యుద్ధం చేస్తూనే ఉంటారు, దురాత్మ సమూహాలతో యుద్ధం చేస్తూనే ఉంటారు. ఎందుకంటే మనం అపోజిషన్ పార్టీ. ఇప్పుడు లోకానికి అపోజిషన్ పార్టీనా కాదు, ఇప్పుడు సాతానుతో యుద్ధం జరుగుతూనే ఉండదా? లైఫ్ లాంగ్ సాతానుతో యుద్ధం చేయాల్సిందే. మనం బ్రతికినంతకాలం సాతానుతో యుద్ధం ఉంటానే ఉంటుంది. యేసుప్రభు ఆ యుద్ధాన్ని, ఆ సాతాన్ని సిలువలో మరణించడం ద్వారా ఓడించాడు. కానీ ఆ ఓడిపోయిన వాడు ఏం చేస్తాడంటే, మనల్ని ఎప్పుడు కూడా స్ట్రగుల్కి గురి చేయాలని, కష్టపెట్టడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. కానీ మీరేం చేయొద్దు, ఆ విషయంలో ఏం చేయకూడదంట, ఏమాత్రం కూడా దేవదోషం చేయొద్దు. బ్లాస్ఫెమీ అంటారు కదా ఇంగ్లీష్లో, ఆ దేవదోషం వద్దు. దేవుడు ఒకవేళ నీకు అనుమతిస్తే శ్రమలకి, యోబుకి అనుమతిస్తే, యోబు ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు యోబు? దేవుడు శ్రమలకు అనుమతిస్తే యోబు ఇష్టపడ్డాడా, కష్టపడ్డాడా? చాలా ఇష్టపడ్డాడు కదా. మీరు కూడా ఇష్టపడండి. ఎలాంటి శ్రమ, మీ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఏదైనా మీరు నిజమైన క్రైస్తవులుగా మళ్ళా చెప్తున్నా, మీరు మీ వ్యక్తిగత ప్రవర్తన చెడుగా ఉండటం ద్వారా వచ్చే కష్టాన్ని బట్టి కాదు, మీరు నిజంగా క్రైస్తవ జీవితాన్ని భక్తిగా జీవిస్తూ ఉన్నప్పుడు వచ్చే కష్టం ఏదైనా ఉంటే దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్పండి, సంతోషంగా బ్రతకడానికి అలవాటు చేసుకోండి. యేసుప్రభు ఏం చెప్పాడంటే, మీరు మరి మత్తయి సువార్తలోకి వెళ్దాం, మన కాంటెక్స్ట్లోకి మనం వెళ్ళిపోదాం. వాళ్ళు నన్ను బయల్జెబూల్ అని దెయ్యం అని పేరు పెడితే, మీకు కూడా ఏమని పేరు పెడతారు? బయల్జెబూల్ అనేది ఫిలిస్తీన్ల యొక్క ఒక దేవత అన్నమాట. ఫిలిస్తీన్ల దేవత. ఆ ఫిలిస్తీన్ల దేవతని, ఆ పేరుని, ఆ దెయ్యాలకి అధిపతి అని అర్థం వచ్చి ఆ పేరుని ఇప్పుడు ఎవరికి పెట్టారు? అక్కడున్న యూదులు యేసుప్రభు వారికి పెట్టారు. ఇప్పుడు యేసుప్రభు వారిని సాతాను అని అంటే, ఆయన్ని ఫాలో అయ్యేటువంటి వ్యక్తులను ఏమంటారు? మళ్ళీ కూడా అదే అంటారు, దెయ్యం అంటారు, సాతాను అంటారు.
పెద్ద తలకాయ నొప్పి అంటారు, పెద్ద హెడేక్, ఇంక ఎన్ని పేర్లు పెడతా ఉంటారు. అర్థమవుతుందా? యేసుప్రభు వారికి ఏ పేర్లు అయితే పెట్టారో మనకు కూడా సేమ్ అయ్యే పేర్లు పెడతారన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు. తన ఇంటి వారికి కూడా అదే పేరు పెడతారు. కాబట్టి మీరు వారికి ఏం చేయొద్దు అంటున్నాడు? మీరు వారికి ఏం చేయొద్దు? ఏం చేయొచ్చు చెప్పండి? ఫియర్ నాట్, భయపడొద్దు. అర్థమవుతుందా? దయచేసి భయపడొద్దు. ఎవరికి భయపడకూడదు అంటే, మనం యేసుప్రభు వారిని నమ్ముకోవడం ద్వారా ఈ లోకంలో ఒకవేళ యేసుప్రభు వారు సాక్షులుగా ఉండడం ద్వారా మనకి హింస ఎదురైతే, కష్టం ఎదురైతే, అది రాజుల ద్వారా కావచ్చు, అధికారుల ద్వారా కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కావచ్చు, హింస ఎదురైతే యేసయ్యను నమ్మినందుకు ఇబ్బంది పెట్టే ఎవరికి మనం ఏం చేయకూడదు? భయపడొద్దు. యేసే క్రీస్తు అని ఒప్పుకునే విషయంలో దయచేసి మీరు భయపడొద్దు. రహస్య క్రైస్తవులు యేసుప్రభువుకు అవసరం లేదు. అర్థమవుతుందా? నేను యేసుప్రభు నమ్ముకుంటే మా అమ్మమ్మ, మా తాతయ్య, మా నాయనమ్మ, మా పెదనాన్న, మా చిన్నాన్న వీళ్ళందరూ నన్ను ఇబ్బంది పెట్టేస్తారండి అంటే, నువ్వు రహస్య క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా పరలోక రాజ్యం వెళ్ళవు. అది గుర్తుపెట్టుకోండి. నేను నమ్ముకున్నానమ్మా, నేను యేసుప్రభు వారిని అంగీకరించాను. మొన్న నేను ఒక ముస్లిం యువతి స్టోరీ చెప్పాను. నమ్ముకున్నందుకు వాళ్ళ బాబాయ్ ఏం చేశాడు? ఆ అమ్మాయిని విపరీతంగా హింసించాడు. హింసించబడ్డానికి ఇష్టపడిందా? లేదు బాబాయ్, ఊరికే బైబిల్ పట్టుకున్నాను అందా. హింసించబడ్డానికి ఇష్టపడింది. మీరు కూడా అంతే. నేను నమ్ముకుంటే మా ఆయన ఒప్పుకోడండి, తెలియకుండా చర్చికి వస్తున్నాను. ఎలాంటి క్రైస్తవులు యేసుప్రభు వారికి అవసరం లేదు. అర్థమవుతుందా? మా అబ్బాయి చూస్తే చంపేస్తాడండి, నేను అందుకే సీక్రెట్గా వస్తున్నాను. సీక్రెట్ క్రిస్టియానిటీ బైబిల్లో ఎక్కడా లేదు. అర్థమవుతుందా? రివీల్ చేయడం ద్వారా నీకు కష్టం ఎదురైతే నువ్వు రివీల్ చేయడానికి ఇష్టపడాలి, కానీ దాచిపెట్టడానికి ఇష్టపడకూడదు. అందుకని గాడ్ హ్యాస్ నో సీక్రెట్ సర్వీస్. అర్థమవుతుందా? ద పబ్లిక్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్ ఈజ్ వన్ ఆఫ్ ఎవిడెన్స్ ఆఫ్ ద ట్రూ సాల్వేషన్ అని బైబిల్లో ఒక మాట ఉంటుంది. ఒక బైబిల్ స్కాలర్ ఒక మాట అంటాడు, ద పబ్లిక్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్ ఈజ్ వన్ ఎవిడెన్స్ ఆఫ్ ట్రూ సాల్వేషన్. పబ్లిక్గా దేవుడిని ఒప్పుకోవడం. అర్థమవుతుందా? పబ్లిక్గా ఒప్పుకోవడం. యేసుప్రభు నేను నమ్మానని పబ్లిక్గా ఒప్పుకోవడం. ఫస్ట్ సెంచరీలో పబ్లిక్గా ఒప్పుకున్నందుకు ఏం చేశారు? వాళ్ళని విపరీతమైన హింసలకి, కష్టాలకు గురి చేశారు. హిందువుల్లో నుంచి వచ్చిన వాళ్ళైనా, ముస్లిమ్స్లో నుంచి వచ్చిన వాళ్ళైనా, లేదా ఫస్ట్ నుంచి యేసుప్రభు వారు క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వారైనా, మీరు పబ్లిక్గా యేసుప్రభు వారిని ఒప్పుకోవాల్సి వస్తే, మీ ఉద్యోగం దగ్గర కానీ, మీరుండే ప్రాంతంలో కానీ, మీ కొలీగ్స్ దగ్గర కానీ, మీ నైబర్స్ దగ్గర కానీ ఒప్పుకోనే విషయంలో ఏమాత్రం కూడా ఏం చేయకూడదు? సిగ్గుపడకూడదు. గుర్తుపెట్టుకోండి, సిగ్గుపడకూడదు. ఎస్, నేను క్రిస్టియన్ని, నేను యేసుప్రభు వారిని నమ్ముకున్నాను, నా దేవుడు నా పాపాలను క్షమించాడు అని ఒప్పుకోవడానికి మీరు ఏం చేయకూడదు? సిగ్గుపడకూడదు. కొంతమంది ఏం చేస్తారు? సిగ్గుపడతా ఉంటారు. యేసుప్రభు వారిని ఒప్పుకోవడానికి ఏం చేస్తూ ఉంటారు? సిగ్గుపడతా ఉంటారు. అందుకని యేసుప్రభు వారు ఏమన్నాడు? ఎవడైతే నా గురించి భూలోకంలో సిగ్గుపడతాడో వాడి గురించి నేను పరలోకంలో సిగ్గుపడతానన్నాడు. అర్థమవుతుందా? దయచేసి సిగ్గుపడబాకండి. యేసుప్రభు వారిని పబ్లిక్గా నా దేవుడు, నా రక్షకుడు, నన్ను క్షమించిన దేవుడు, నా పాపాలను క్షమించిన దేవుడు, నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నేను క్రిస్టియన్ నేను ఒప్పుకోవడానికి ఏమాత్రం ఏం చేయొద్దు? ఇల్లు తీసుకోవాల్సి వస్తే, క్రిస్టియన్ అని చెప్పుకోవాల్సి వస్తే ఏం చేయొద్దు? సిగ్గుపడొద్దు. అర్థమవుతుందా? మేము ఊరికే ప్రార్థనకి వెళ్తామండి, కానీ మేము వేరే వాళ్ళం అని చెప్పొద్దు. క్రిస్టియన్స్ అని చెప్పండి. అర్థమవుతుందా? ఇల్లు ఎవరో క్రిస్టియన్స్ అంటే, అయినా పర్వాలేదు, క్రిస్టియన్ అనే చెప్పుకోండి. అర్థమవుతుందా? మీరు క్రిస్టియన్ అంటే మీకు రేషన్ రాదంటే మీరు ఏం చేయాలి? పర్వాలేదు, నేను క్రిస్టియన్నే అని చెప్పుకోవడానికి. లేదమ్మా మీకు సంక్షేమ పథకాలన్నీ ఆపేస్తామంటే, ఎస్సీ కేటగిరీలో ఉద్యోగం పోద్ది నువ్వు క్రిస్టియన్ అని ఒప్పుకుంటే అని అంటే ఏం చేస్తారు? ఎస్సీ కేటగిరీలో నీకు ఉద్యోగం వచ్చింది, కానీ ఇప్పుడు నువ్వు క్రిస్టియన్ కాబట్టి బీసీ కింద నువ్వు ఉండాలని ఒకవేళ గవర్నమెంట్ ఏదైనా అధికారం ఆజ్ఞ జారీ చేసింది అనుకోండి, ఏం చేయాలి మీరు? మేము క్రిస్టియన్ కాదండి, ఏదో ఊరికే ప్రార్థనకి వెళ్తాం, మేము ఎస్సీలమే అని చెప్పబాకండి దయచేసి. అర్థమవుతుందా? మేము క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నవాళ్ళం. ఒకవేళ మీరు బ్యాక్వర్డ్ క్యాస్ట్ మాకు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, ఇబ్బంది ఏం లేదు, మేము క్రిస్టియన్మే. ఉద్యోగం పోద్దా, ఇబ్బంది ఏం లేదు, క్రిస్టియన్. పబ్లిక్గా దేవుడిని ఒప్పుకోవడానికి ఏం చేయొద్దు? దయచేసి భయపడొద్దు. ఫియర్ నాట్. ఇక్కడ భయపడొద్దు అంటే ఏ కాంటెక్స్ట్లో చెప్తున్నాడంటే, యేసుప్రభు వారిని పబ్లిక్గా ఒప్పుకోవడానికి మీరేం చేయొద్దు? భయపడొద్దు. అర్థమవుతుందా? వాళ్ళు అంటారు, మిమ్మల్ని సాతాను అంటారు. యేసుప్రభు వారు పేతురుతో అన్నాడు, నువ్వు కోడి కుయ్యకు మునిపే 3 సార్లు ఏం చేస్తావు అన్నాడు? అబద్ధం ఆడతావు అన్నాడు. పేతురు ఏం చేశాడు? బాబు నువ్వు
నువ్వు నిన్నటిదాకా ఆ బోధకుడితో ఉన్న వ్యక్తి కదా అంటే, అబ్బెబ్బే లేదండి ఊరికే తిరిగే అని అన్నాడు. అన్నాడా లేదా? మీరు కూడా అలాంటి బ్యాచ్ ఏవో, జాగ్రత్త చూసుకోండి. నేను మీరు ప్రార్థనకి వెళ్తారా? లేదు లేదు లేదు, మా ఫ్రెండ్ ఇన్వైట్ చేస్తే ఊరికే వెళ్ళా, మేము అసలు ప్రార్థనకే వెళ్ళాం అనబాకండి. యేసుప్రభు నమ్ముకున్న విషయంలో ధైర్యంగా ఆ విషయాన్ని పబ్లిక్గా కన్ఫెస్ అవ్వడానికి ఇష్టపడండి. రోమపత్రిక 10వ అధ్యాయంలో ఒక మాట అంటాడు పౌలు గారు. మీకు ఈరోజు కొంచెం వెర్సులు ఎక్కువే చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదువుదాం. చాలా జాగ్రత్తగా విషయాన్ని నోట్ చేసుకోండి. రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనకి లేపనని నీ హృదయం అందు విశ్వసించిన ఎడల నువ్వేం చేస్తావు? యేసు ప్రభు అంటే ఆయన పేరు కాదు, గుర్తుపెట్టుకోండి. మీరు చాలాసార్లు యేసుక్రీస్తు అంటే ఆయన పేరు అనుకుంటారు. ఆయన అంటే యేసు అన్న పదానికి అర్థం ఏంటి? రక్షించేటువంటి ఆయన వర్క్ గురించి తెలియజేసే పదం అన్నమాట. రక్షకుడు అంటే. క్రీస్తు అంటే అభిషేక్తుడు, రాజు అంటే ఆయన అలాంటి దేవుడు అర్థమయ్యేటువంటి ఒక పదం. ఇప్పుడు మనం ఏం చేయాలంట? యేసే క్రీస్తు అని, యేసే ప్రభు అని ఏం చేయాలంట? మనం ఒప్పుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఈ రక్షించడానికి వచ్చిన వ్యక్తే నా రాజు అని ఏం చేయాలి? మన నోటితో మనం ఆయన అధికారానికి, ఆయన అథారిటీని ఏం చేయాలంట? పబ్లిక్గా ఒప్పుకోవాలి. మీకు బాప్తీసం ఇచ్చేది అందుకే. బాప్తీసం ఇచ్చేది ఎందుకంటే బాప్తీసం మారు మనసుకి ఒక ఇది కాదు, ఐడెంటిటీ కాదు. బాప్తీసం ఎందుకు ఇస్తామంటే మారు మనసు అనేది మీరు రక్షించబడిన విధానం మారు మనసులోనే తెలిపోయిద్ది అనమాట. మారు మనసు పొంది రక్షించబడతారు, అదంతటితో అయిపోద్ది. బాప్తీసం ఎందుకు ఇస్తామంటే పబ్లిక్ డిక్లరేషన్ అనమాట. బాప్తీసం ఎందుకు ఇస్తారంటే బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ క్రైస్తవులని కాదు, మారు మనసు నిమిత్తమే బాప్తీసం. కాబట్టి బాప్తీసం ఎందుకు ఇస్తారు? పబ్లిక్ డిక్లరేషన్. అందరి ముందు ఏం చేస్తాడు అతను? తీసుకుపోయి ఆమె ఏం చేస్తుంది? ఒప్పుకునిద్ది. నేను యేసుప్రభు వారిని నా నోటితో ఒప్పుకుంటున్నాను, నా హృదయంలో నేను అంగీకరిస్తున్నాను, నా రాజుగా నేను అంగీకరిస్తున్నాను ఒప్పుకుంటారు పబ్లిక్ ముందు. అది సాక్ష్యం కోసం బాప్తీసం ఇస్తారనమాట. కాబట్టి మీరు యేసే ప్రభు అని నోటితో ఏం చేయాలంట? ఒప్పుకోవాలంట. అథారిటీని ఒప్పుకోవాలి. ఒప్పుకున్నందుకు కష్టం వచ్చినా, హింస వచ్చినా, ఇబ్బంది వచ్చినా యేసుక్రీస్తు దేవుడని ఒప్పుకునే విషయంలో ఎక్కడ రాజీ పడవద్దు. అర్థమవుతుంది? మీ ఆఫీసులోనైనా, మీ స్కూల్లోనైనా, మీ కాలేజెస్లోనైనా, మీ నైబర్స్ దగ్గర అయినా యేసువే ప్రభు అని ఒప్పుకునే విషయంలో ఎక్కడ కూడా మీరు రాజీ పడవద్దు. ఆ విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఒకవేళ నేను ఒకవేళ వేరే ప్రాంతంలో ఉంటానండి, ఆ ప్రాంతంలో నేను క్రిస్టియన్ అని చెప్తే నన్ను చంపేస్తారండి అని అంటే మీరేం చేయొద్దు? భయపడాలా, భయపడకూడదా? మీరు ఆ వాక్యాన్ని మరలా జాగ్రత్త చదవండి. యేసే ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, రోమపత్రిక 10వ అధ్యాయం 19వ వచనం, దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపిన నీ హృదయం అందు విశ్వసించిన ఎడల నువ్వేమవుతావంట? రక్షించబడతావు. అర్థమవుతుందా? ఈ రెండు జరగాలి. రక్షణకు ఫార్ములా ఇది. యేసే ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి. ఇంకేం చేయాలి? ఆ దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపినని నీ హృదయంలో ఏం చేయాలి? విశ్వసించాలి, నమ్మాలి. అర్థమవుతుందా? ఈ రక్షకుడే నా రాజు అని ఒప్పుకోవాలి. ఈయన తిరిగి లేచిన దేవుడని నువ్వేం చేయాలి? హృదయంలో నమ్మాలి. అప్పుడే నువ్వు రక్షించబడతావు. లేకపోతే నువ్వు నీ రక్షణ అర్థమవుతుందా? నిద్ర వస్తుందా? కాబట్టి ఫియర్ నాట్, భయపడద్దు. దేనికి భయపడకూడదు, దేనికి భయపడాలి యేసుప్రభు వారు క్లియర్గా చెప్తా ఉన్నాడు. మత్తయి సువార్తలోకి వెళ్దాం మళ్ళా. దేనికి భయపడకూడదో చెప్పాడు కదా. ఇప్పుడు యేసుప్రభు వారు చాలా క్లియర్గా ఉంటుంది ఆయన ఎక్స్ప్లెనేషన్. దేనికి భయపడొద్దు అన్నాడు? ఇప్పుడు మీరే చెప్పండి, దేనికి భయపడొద్దు అన్నాడు? జాన్పాల్ దేనికి భయపడొద్దు అన్నాడు యేసుప్రభు వారు? ఏం పర్వాలేదు చెప్పు, దేనికి భయపడొద్దు అన్నాడు? వినలేదా? దేనికి భయపడొద్దు అన్నాడా? దీప్గా చెప్పు నువ్వు. యేసుప్రభు వారు భయపడొద్దు అన్నాడు. దేనికి భయపడొద్దు అన్నాడు? ఇప్పుడు వినలేదు. అంత పెద్ద స్క్రీన్ వేసి ఎదురుగా
యేసు నమ్మానని చెప్పడానికి ఏం చేయకూడదంట. అందుకే చాలా అలర్ట్గా ఉండండి. నేను మధ్యలో మిమ్మల్ని ప్రశ్నలు వేస్తా, అర్థమవుతుందా? మీరు చెప్పలేదనుకో మిమ్మల్ని నిలబెడతా. మనది క్లాస్ రూమ్ ఇది. దేనికి భయపడొద్దు అన్నాడు? యేసు ప్రభు నా దేవుడు అని చెప్పుకునే విషయాలు ఎక్కడ కూడా ఏం చేయకూడదు. మైండ్ అలాగా కూర దేశాల మీదకి, అలాగా వేరే వేరే ఏరియాస్లోకి, అలాగ డ్రెస్సుల మీదకి వెళ్ళి మన మైండ్ ఏం చేస్తుంది? ఇక్కడ బాడీ నిర్జీవమైన శరీరం ఇక్కడ కూర్చునిద్ది కుర్చీలో, మనసు ఏం చేస్తూ ఉంటుంది? చీరాల గడియార స్తంభం సెంటరు అటు ఇటు అట్లా తిరిగి వచ్చి అట్లాగ వెంటనే ఫుడ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆగిద్ది, మధ్యాహ్నం ఏం తినాలి అని. అర్థమవుతుందా? దాన్ని తెచ్చేసుకోండి. మళ్ళా జాగ్రత్తగా ఉండండి, అలర్ట్గా ఉండండి చర్చిలో ఉన్నప్పుడు. దేనికి భయపడకూడదు? దేనికి భయపడకూడదమ్మా స్వర్ణలత? యేసు ప్రభు అని ఒప్పుకునే విషయంలో భయపడకూడదు, సరేనా? ఓకే, ఇప్పుడు దేనికి భయపడాలి అది కూడా చెప్పాడు. అది మీకు చూపించడానికి ఈ మాట చెప్పాను అనమాట. చూడండి, మీకు 10వ అధ్యాయం 24వ వచనంలో భయపడకూడదు అని చెప్పాడు. 28వ వచనంలో భయపడకుడి అని 2 సార్లు చెప్పాడు. 30వ వచనంలో భయపడకుడి అన్న 4 ఎన్నిసార్లు చెప్పాడు ఇప్పుడు యేసుప్రభు వారు? 1 2 3 4 సార్లు చెప్పాడా లేదా? 26వ వచనంలో ఒకసారి, 28వ వచనంలో ఒకసారి, 28వ వచనంలో 2 సార్లు, 29వ వచనంలో లేదులే 30వ వచనంలో ఒకసారి, 31లో ఒకసారి మనకు కనపడుద్ది. సరే, ఇప్పుడు ఎవరికి భయపడొద్దు అన్నాడు? మీరు పబ్లిక్గా ఒప్పుకునే విషయంలో భయపడొద్దారు, కానీ ఎవరికి భయపడమన్నాడు? సరే, ఆ విషయం చెప్పుకునే ముందున్న వచనం మనం చదువుదాం. 26వ వచనంలో, కాబట్టి మీరు వారికి భయపడొద్దు, మరుగైనది ఏది ఏం చేయదంట, ఏమవుదంట? చదువుతున్నారు. బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏదియో తేలిబయడకపోదు, చీకట్లో నేను మీకు చెప్పేది మీరు వెలుగులో చెప్పుడి, చెవులో మీకు చెప్పింది మీ మేడల మీద ప్రకటించుడి. రహస్యమైనది ఏం చేస్తాడంట దేవుడు? బయలుపరుస్తాడు. ఏంటి రహస్యం? నువ్వు ఒప్పుకోకుండా ఉంటావు చూసావా? యేసు ప్రభువుని ఒప్పుకోకుండా ఉంటావు చూసావా? దాన్ని ఏం చేస్తాడు? ఒప్పుకున్న వారెవరో ఒప్పుకోని వారెవరో నా దేవుడు యేసు ప్రభువే, మీరు నా ఉద్యోగం తీసినా పర్వాలేదు, నా వ్యాపారం పోయినా పర్వాలేదు, నన్ను కులంలో నుంచి నా గ్రామంలో నుంచి వెలివేసినా పర్వాలేదు, లేకపోతే నన్ను ఎక్కడి నుంచి ఇల్లు ఖాళీ చేయించినా పర్వాలేదు, నా దేవుడు యేసు ప్రభువే అని ఒప్పుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంట? రేపు అక్కడ ఏం చేస్తాడంట? వాళ్ళని రివీల్ చేస్తాడు, బయట పెడతాడు దేవుడు. బాబు, నువ్వు భూమి మీద భారతదేశంలో చీరాల ప్రాంతంలోనో మిగతా ప్రాంతాల్లో ఉన్నప్పుడు నువ్వు యేసుప్రభు వారిని నమ్ముకున్నందుకు నీ ఉద్యోగాన్ని కోల్పోయావు, ఆయన దేవుడు అని ఒప్పుకోవడం వల్ల నీ వ్యాపారాన్ని కోల్పోయావు, లేకపోతే నీ ఊర్లో నుంచి నువ్వు వెలివేయబడ్డావు అన్న విషయాన్ని దేవుడు ఏం చేస్తాడు? రేపు అక్కడ మన భారతదేశంలో యేసుప్రభు వారిని నమ్ముకున్నందుకు ఎంతోమందిని ఏం చేస్తున్నారు? వెలివేస్తున్నారు, గ్రామాల్లో నుంచి వెలివేస్తూ ఉన్నారు. అవునా కాదు? నేను యేసుప్రభు వారిని నమ్ముకున్నందుకు నేను ఈ ఆచారం, ఈ ట్రెడిషన్ ఫాలో అవ్వను అన్నందుకు ఏం చేస్తున్నారు? నువ్వు కులంలో ఉండకూడదని చెప్పి కులంలో నుంచి, మన కులం వద్దు. నిజంగా ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. యేసుప్రభు వారిని నమ్ముకున్న వాళ్ళకి కులాన్ని మీరు కొట్టేయండి దయచేసి. కులాన్ని మర్చిపోండి దయచేసి. కులం చచ్చిపోవాలి. అర్థమవుతుందా? దళితుల హక్కుల పోరాట సమితి వద్దు మనకి. అర్థమవుతుందా? బ్యాక్వర్డ్ బీసీ కులాల ఐక్యత మనకొద్దు దయచేసి. మనకేం కావాలి? సంఘంలో ఉన్న ఐక్యతే ఉంటే చాలు. మనకు బీసీ కులాల ఐక్యత, మాలల హక్కుల సంఘం, మాదిగల హక్కుల సంఘం, ఎరుకుల పోరాట సమితి ఎన్ని మనకొద్దు. అర్థమవుతుందా? మనం వాటిలో నుంచి బయటకు వచ్చేసాం. మన కులం ఏమైపోయింది? యేసుప్రభు వారు నమ్ముకున్నప్పుడే చచ్చిపోయింది కులం. అర్థమవుతుందా? కుల పెద్దలు అవసరం లేదు మనకు. కుల పెద్దలు మనకు అవసరం. పెళ్లి చేయాలంటే కులంలో లేకపోతే పెద్దలు లేకపోతే పెళ్లి చేయరండి. వద్దు, మనకి కులం వద్దు, కులం చచ్చిపోనియండి దయచేసి. ఒకవేళ మీరు యేసు ప్రభు వాక్యానుసారంగా మ్యారేజ్ చేసుకోవాలంటే మీ కులం మీకు అడ్డొస్తే కులం ఏం చేయండి? దయచేసి పక్కన పెట్టేసేయండి. బాబు, నువ్వు ఇలాగ మేము చెప్పినట్టు మ్యారేజ్ చేసుకోకపోతే మా గ్రామంలో ఉండటానికి వీల్లేదంటే బయటకు వచ్చేయండి, ఇబ్బంది ఏం లేదు. యేసు ప్రభు వారు కావాలా, కులం కావాలంటే ఏం చేయండి? యేసు ప్రభు వారు కావాలి. మాకు ఆ ఆచారాలు వద్దు బాబు, మాకు ఆ అలవాట్లు అవన్నీ వద్దు, మాకు యేసు ప్రభు వారు చాలు, ఒక మాటతో. అందుకని దయచేసి ఎవరికి ఏం చేయొద్దు? భయపడొద్దు. మీ చుట్టుపక్కల వారికి కూడా భయపడొద్దు. యేసు ప్రభు వారిని అంగీకరించినందుకు మీరు కష్టపడాల్సి వస్తే భయపడొద్దు. ఒకవేళ మీరు భయపడితే, ఒకవేళ మీరు ఇబ్బంది పడితే, జంకితే, బొంకితే,
సీక్రెట్గా ఉంచడానికి ఆ విషయాన్ని మీరు కనుక ట్రై చేస్తే రేపు ఆ రహస్యం ఏం చేస్తా అన్నాడు? బట్ట బయలు చేస్తాడు దేవుడు. తీర్పు దినాన్ని ఏం చేస్తాడు? జడ్జిమెంట్ డే ఉంది. దెర్ ఈజ్ వన్ డే, జడ్జిమెంట్ డే. ఆ రోజు ఏం చేస్తాడు? బట్ట బయలు చేస్తాడు. రహస్యమైనది ఏది కూడా, దేవుడికి మరుగైంది ఏది కూడా లేదు. దాన్ని ఒకరోజు బట్ట బయలు చేస్తాడు. క్రైస్తవుడిగా చెప్పుకోవడానికి, క్రైస్తవురాలుగా చెప్పుకోవడానికి ఒకవేళ నువ్వు భయపడితే, ఒకవేళ అలా చెప్పుకోవడం ద్వారా నేను పర్సిక్యూషన్ ఎదుర్కోవాల్సి వస్తుంది, అలా చెప్పుకోవడం ద్వారా నా ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వస్తుంది, అలాగ చెప్పుకోవడం ద్వారా నేను మా ఇంట్లో కష్టాన్ని అనుభవించాల్సి వస్తుంది, నా నైబర్స్ దగ్గర నేను అవమానపోవాల్సి వస్తుంది, నా కొలీగ్స్ దగ్గర నేను కష్టపడాల్సి వస్తుందని ఒకవేళ మీరు ఫీల్ అయితే మీరు దేవుడు రేపు ఏం చేస్తాడు? దాన్ని రివీల్ చేస్తాడు. పేతురు బొంకింది రివీల్ చేశాడా లేదా? బయట పెట్టాడా లేదా? బయట పెట్టాడు లేదా? దేవుడికి ఏది మరుగైంది ఏది లేదు. ఒప్పుకునే వాళ్ళని, ఒప్పుకునే వాళ్ళని రేపు అందరినీ బయట పెడతాడు. దేవునితో చాలా ప్రాబ్లం, చాలా జాగ్రత్తగా ఉండండి. అర్థమవుతుందా? ఏ దేవుడితో ఏ ప్రాబ్లం? సజీవుడైన దేవుడితో చాలా పెద్ద ప్రాబ్లం. ఆయన సర్వాంతర్యామి. ఆయన ఏం చేస్తాడు? ప్రతి ఒక్క ప్లేస్లో ఉంటాడు, అన్నీ చూస్తూ ఉంటాడు. ఆయన సర్వజ్ఞాని. ఆయన కన్నులు ప్రతి ఒక్కరి మీద ఉన్నాయి. అందుకే నేను పదే పదే చెప్తా, నువ్వు బీచ్ ఒడ్డున ఒంటరిగా కూర్చొని నువ్వేం ఆలోచిస్తున్నావో కూడా దేవుడికి తెలుసా? తెలియదు. దేవుడికి మరుగైంది ఏది లేదు. నీ హృదయంలో ఆలోచించే ప్రతి విషయం. ఆయనతో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే, పైకి కనపడే విషయాలను బట్టి జాతకం చెప్పే దేవుడు కాదు, హృదయంలో ఆలోచించే ఆలోచనలు బట్ట బయలు చేయగలిగిన దేవుడు. అవునా కాదు? చింటూ ఎలాంటి దేవుడు మన దేవుడు? హృదయంలో ఉన్న విషయాన్ని కూడా బట్ట బయలు చేయగలిగిన దేవుడు. అవునా కాదు? సమరయ స్త్రీతో ఏమన్నాడు? నీకు 5 పెనిమిట్లు ఉన్నాయి, ఇప్పుడున్నవాడు కూడా నీ వాడు కాడు అన్నాడు. బట్ట బయలు చేశాడు. పాపాన్ని బట్ట బయలు చేస్తాడు. అదే పాపికి కృపను అనుగ్రహించి పాపంలో నుంచి బయటకు కూడా తీసుకొస్తాడు. ఆయన మామూలు దేవుడు కాదు, మనం సేవించే దేవుడు. మీరు అర్థం చేసుకుంటా ఉంటే ఆ దేవుడు గురించి, ఆయన ఎలాంటి దేవుడు బైబిల్ చదువుతూ ఉంటే మీకు అర్థమవుతూ ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి అలాంటి దేవుడితో చాలా జాగ్రత్త. నిప్పుతో చలగాటం ఆడకూడదు. అర్థమవుతుందా? దేవుడితో చాలా జాగ్రత్త. మీరు ఏదైనా రహస్యంగా ఉంచడానికి, దేవుడి విషయంలో ఏదైనా జంకడానికి, బొంగడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దాన్ని దేవుడు రివీల్ చేస్తాడు. అందుకని రేపు తీర్పు ఉంటుందన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు. జడ్జిమెంట్ ఉంటుందన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు. అర్థమవుతుందా? రేపు జడ్జిమెంట్లో మీరు అందరూ ఏమవుతారు? బయటకు వస్తారు. ఒప్పుకున్న వాళ్ళు ఎవరో, ఒప్పుకోని వాళ్ళు ఎవరో మీరు బయటకు వస్తారు. తీర్పులు ఏమవుతారు? అదిగో రేపు అక్కడ మీకు ఆ ఇమేజ్లో కనపడుతుందా? సింహాసనం వేసుకున్న దేవుడు రేపు అందరినీ పిలుస్తాడు. ఒక్కొక్కళ్ళు పిలుస్తాడు, ఒక్కొక్క పేరు పెట్టి. నాయన చింటూ, ఆయన జాన్పాల్, ఆయన సూర్యతేజ, బ్రదర్ నరేష్ గారు, ఏమంటే పురుషోత్తం గారు అని అందరినీ పిలుస్తాడు. ప్రతి ఒక్కరిని పిలుస్తాడు, నిలబెడతాడు. ఒప్పుకోలేకపోయావు నాయన, నీకు ఈ ప్లేస్ కరెక్ట్ కాదు అని అంటాడు. అప్పుడు ఏం చేస్తారు? ఎవరైతే ఒప్పుకోరో వాళ్ళు ఏం చేయను అన్నాడు. నేను అక్కడ ఒప్పుకోను అన్నాడు. అప్పుడు ఏం చేస్తారు? జాన్ పాల్ యూ హ్యావ్ నో ప్లేస్ అన్నాడు అనుకో, ఏం చేస్తాం మనం? యూ హ్యావ్ నో రూమ్ అన్నాడు అనుకోండి, ఏం చేస్తాం? ఓకే ప్రభువా, నో ప్రాబ్లం అంటావా? అక్కడ ఎట్లా ఉంటుంది తెలుసా? అక్కడ రూమ్ లేకపోతే ఇంకొక ప్లేస్ ఉంటుంది. ఎట్లా ఉంటుంది తెలుసా? ఎట్లా ఉంటుంది? అతి ఘోరాతి ఘోరంగా, అతి భయంకరంగా, అతి వేడిగా, అతి ఉన్మాదంగా ఉండి ఆ ప్లేస్కి వెళ్ళడానికి ఇష్టపడతామా? టెంపరీ లైఫ్లో భయపడద్దు. పర్మనెంట్ లైఫ్లో మీరు భయపడాల్సింది ఏంటంటే, మీరు దేనికి భయపడాలని చెప్తున్నాడు చూడండి మత్తయి సువార్తలో దేవుడు. యేసు ప్రభువు వారు ఎవరికి భయపడాలి చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. మరియు ఆత్మను చంపనేరక, 28వ వచనం 28th వర్స్ చదువుతున్నాం. ఆత్మను చంపనేరక భయపడకుడు కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలిగిన వాడికి ఏం చేయమంటున్నాడు? ఎవరికి భయపడాలంటే ఇప్పుడు ఈ శరీరాన్ని చంపే వాళ్ళకి భయపడొద్దు. యేసు ప్రభువు వారిని నమ్ముకుంటే నిన్ను ముక్కలుగా నరుగుతాం, నో ప్రాబ్లం, నరికేయండి. యేసు ప్రభువు వారిని నమ్ముకుంటే నిన్ను తీసుకెళ్ళి కొరడాలతో కొడతాం, నో ప్రాబ్లం, నో వర్రీస్, కొట్టండి. యేసు ప్రభువు వారిని విడిచిపెట్టకపోతే నిన్ను తీసుకెళ్ళి బాగా కాగే నూనె నీ మీద పోస్తాం, నో ప్రాబ్లం. చిన్న పాప బ్లాండీనా అనే పాప ఆ ఉన్మాదానికి గురవడానికి ఇష్టపడినప్పుడు మనం కష్టపడతామా? నీ తల నరికేస్తాం అంటే, బాబోయ్ వద్దు, నాకు చాలా ఫ్యూచర్ ఉంది నాయన, నా వల్ల కాదు, నేను ఉద్యోగం చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, వ్యాపారం చేసుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి అంటావా? నరికేస్తామంటే ఏం చేస్తావు?
ఏమంటారు చెప్పండి? ఎవరైనా నన్ను వచ్చి చంపుతానంటే చంపించుకోవడానికి నేను రెడీ అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. యేసుప్రభు వారు నమ్ముకున్నాను, ఊరికే కాదు, యేసుప్రభు వారు నమ్ముకొని విడిచిపెట్టకపోతే చంపేస్తాం, మేము చచ్చిపోవడానికి రెడీ అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఒక్కళ్ళో ఇద్దరు వెరీ వెరీ గుడ్. అంటే 100 ఇంతమంది ఉంటే ఇద్దరు వెళ్తారు, ఇద్దరు చనిపోవడానికి ఇష్టపడతారు, మిగతా వాళ్ళు మీరు చనిపోరా యేసుప్రభు కోసం? అంటే మీకేం దేవుడు అవకాశం ఇవ్వలే, అంత పెద్ద అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇస్తే చనిపోరా? ఇద్దరు ఉన్నారా చర్చిలో? 30 మందిలో ఇద్దరు చనిపోతారండి. మిగతా వాళ్ళు చికెన్ కూర వండుకొని తిని హాయిగా నిద్రపోతారా? మీరు పరలోక రాజ్యం వచ్చే వ్యక్తులేనా? ఇదే మీరు నేర్చుకుంటుంది ఇక్కడ. ఆలోచించండి. మనం దేవునికి మాత్రమే భయపడాలి. అర్థమవుతుందా? ఎవరికి భయపడకూడదు? లోకానికి భయపడకూడదు. కానీ ఎవరికి భయపడాలి? దేవునికి మాత్రమే భయపడాలి. ఎందుకంటే శరీరాన్ని చంపేవాడు, శరీరాన్ని చంపే టైం ఎంత ఉంటుంది చెప్పండి? మినిమం మీరు బాధపడితే ఎంతసేపు బాధపడతారు? శరీరాన్ని చంపితే ఎంతసేపు బాధపడతారు? 10 నిమిషాలు, అంతేగా. అదే ఆత్మని శరీరాన్ని తీసుకెళ్ళి నరకంలో వేస్తే దేవుడితోనే డేంజర్. శరీరాన్ని డిస్ట్రాయ్ చేసేవాడు 10 మినిట్స్లో మిమ్మల్ని చంపేస్తాడు. కానీ శరీరాన్ని ఆత్మ నరకంలో వేస్తాడు, చూసారా? అది ఎంతకాలం? యుగాలు కదా నరకం. అది భయంకరమైన నరకం కదా. అక్కడ దానికి భయపడాలి మీరు. అర్థమవుతుందా? మీ శరీరాన్ని చంపేవాడికి భయపడద్దు, శరీరాన్ని ఆత్మను కూడా తీసుకెళ్ళి నరకంలో వేసేవాడికి భయపడండి దయచేసి. ఆ దేవుడికి భయపడండి. అర్థమవుతుందా? చంపుతామంటే చంపండి. దేవుడి కోసం చచ్చే అంత బలమైన విశ్వాసం మీకుందా? ధైర్యం మీకుందా? బైబిల్లో పౌలు గారు ఏమన్నాడు తెలుసా? బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే నాకు లాభం అన్నాడు. ఎప్పుడైనా చావును లాభంగా ఎంచుకున్న వ్యక్తులు మీకు ఎప్పుడైనా తారసపడ్డారా? చావు లాభంగా ఎంచుకున్న వ్యక్తులు. చావంటే భయపడి వణిగిపోయి అప్పగింతలు చెప్పి, చావంటే భయపడి పిరికి వాళ్ళుగా పాపాలన్నీ ఒప్పుకునే వాళ్ళు మనకు కనపడతారు. కానీ చావు కళ్ళెదుటిగా ఉంటే నవ్వేవాళ్ళు మీకు కనపడతారా? చావుకి భయపడకుండా అది లాభంగా ఎంచుకునే వాళ్ళు ఎవరైనా కనపడతారా? క్రైస్తవుడు మాత్రమే చావుని లాభంగా ఎంచుకోగలుగుతాడు. అర్థమవుతుందా? మీరు హిందువుల్లో చూడండి, చావు అన్న పదం వస్తే అపశకునం అని చంపలేసుకుంటారు. అర్థమవుతుందా? చావు అనే పదం వస్తేనే, మరణం అన్న పదం వస్తేనే వాళ్ళు ఏం చేస్తారు? భయపడిపోతారు. ఒకసారి ఒక ప్రోగ్రాంలో, ఒక క్రిస్టియన్ ప్రోగ్రాంలో కృతజ్ఞత కూడిక జరుగుతామంటే ఒక ఆయన వెళ్ళి పువ్వు లాంటిది జీవితం రాలిపోతుందని పాడుపడ్డాడు. అక్కడున్న వ్యక్తులందరూ గల్లంత అయిపోయారు. అమ్మో పుట్టినరోజు చావు పాట పాడుతున్నావు అని అదిరిపోయారు. అంటే ఏంది? ఊరక నోటితో పలికితేనే మరణం పైకి వచ్చేస్తేమన్న భయం. అర్థమవుతుందా? ఆలోచించండి. చావు అంటే క్రైస్తవుడికి ఏమి ఉండకూడదు. మీరెళ్ళి మీ అంతటా మీరు మీ జీవితాలు ముగించుకోవడం కాదు. దేవుడు ఒకవేళ మీకు పర్మిషన్ ఇచ్చి చచ్చిపోమంటే ఏం చేయాలి? భయపడకూడదు. చావు అయితే నాకు లాభం. ఎందుకు లాభం చెప్పండి? చావు ఎందుకు చెప్పండి? ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ ఉద్యోగాలు, ఈ ఇల్లు కట్టుకోవడాలు, వ్యాపారాలు చేసుకోవడాలు ఏమి ఉండవు. హాయిగా యేసుప్రభుతో ఏం చేస్తాం? శాశ్వతంగా ఉండిపోతాం. అది బెటర్ అంటారా? ఇక్కడ సాయంత్రం 6 గంటలకు డ్యూటీ ఎక్కి నిద్ర లేకుండా ఉదయాన్నే 6 గంటలకు డ్యూటీ దిగి, ఉదయాన్నే 6 గంటలకు ఎక్కి సాయంత్రం 6 గంటలకు డ్యూటీ దిగి, మళ్ళీ నిద్ర లేక మళ్ళీ అన్నం కూరలు వండుకొని మళ్ళా తిని మళ్ళా ఉద్యోగాలకు వెళ్ళి ఎక్కడో వెస్ట్ బెంగాల్ ఉద్యోగం చేసుకొని, ఈ బాధలన్నీ మనకు ఉండవు. ఉంటాయా? ఈ బాధలన్నీ ఉండవు. పొద్దున్న లేచిన కాడి నుంచి పరిగెత్తి పని చేసి సాయంత్రానికి వచ్చి మోకాళ్ళు అరిగిపోయి చేతులు అరిగిపోయి పని చేయలేక బెడ్ మీద నానా నొప్పులతో కష్టపడి ఎన్నీ ఉండవు. మీరు ఆలోచించండి, ఏ బాధలో ఉండవు. అర్థమవుతుందా? కొంతమంది ఏమో పాపం ఏ బాధలో ఉండవు అని జీవితాన్ని ముగిచ్చేసుకుని నరకానికి వెళ్తున్నారు. వాళ్ళు పాపం వాళ్ళకి అన్నీ బాధలే. అట్లాగా దేవుడు పిలిచినప్పుడు కనుక మనం వెళ్ళగలిగితే, దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు కనుక ఆయన కొరకు కష్టపడడం మనకు అవకాశం చేసుకోగలిగితే, ఆ పనిని మనం చేయగలిగితే దేవుడితో శాశ్వత కాలం ఉండగలుగుతాం కదా. ఈ బాధలు, ఈ కష్టాలు ఏమి ఉండవు. అది ఆలోచించండి. అంటే మీరు ఇప్పుడే చచ్చిపోమని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేయట్లేదు. దేవుడు మిమ్మల్ని చనిపోమని అవకాశం ఇస్తే, ఆ హతసాక్షిగా దేవుడి కొరకు కష్టపడాల్సిన పని వస్తే దాన్ని దయచేసి మిస్ చేసుకోబాకండి. అది అందరికీ రాదు. అందరికి వచ్చిద్దా? అందరికీ రాదు. ఒకసారి ఒక సువార్త గుడికి వెళ్ళాం. సువార్త గుడికి అంతా పెట్టాం, అంతా అరేంజ్ అయిపోయింది. పాటలు స్టార్ట్ అయ్యే టైంకి ఒక ఆయన కర్ర తీసుకొని వచ్చాడు. తలా ఒక దెబ్బ కర్ర తీసుకొని బాధపడేసాడు మమ్మల్ని అందరిని. మేము యవనస్తులం కదా, విపరీతమైన కోపం వచ్చింది. అప్పటికి పాస్టర్లు అవ్వలేదు, యవనస్తులం. బాగా కోపం వచ్చింది.
అదే కర్ర తీసుకొని వాడి తలకాయ పగలగొట్టేయాలంత కోపం వచ్చేసింది. కానీ ఒక మాట గుర్తు వస్తా ఉంది, సువార్త నిమిత్తం బైబిల్లో చాలామంది కష్టపడ్డారా, దెబ్బలు కొట్టించుకున్నాం. ఒక సువార్త గుడికి వెళ్ళాం, ఒక ఆమె కీబోర్డు మీద నా మీద అన్నిటి మీద నీళ్లు నెత్తి మీద నీళ్లు కుమ్మరిచ్చేసింది, సెల్ ఫోన్ కూడా పాడైపోయింది. కష్టపడ్డాం, అలాంటి కష్టాలు ఎన్నో అనుభవించాం. ఎన్నో సువార్త గుడికలు చేసాం, ఆ సువార్త గుడికలు ఎన్నో కష్టాలు పడ్డాం. అవి పడిన తర్వాత బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు అర్థమైంది అది మన గ్రేట్ ప్రివిలేజ్ అని. అర్థమవుతుందా? మనమేదో గొప్పవాళ్ళమని కాదు, దేవుడు మనకు ఆధిక్యత ఇచ్చాడు. దేవుని కొరకు సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు కష్టపడడం అది ఆధిక్యత ఇచ్చాడు. కాబట్టి మీరు దేవునికి మాత్రమే ఏం చేయాలి, ఎవరికి భయపడాలో చెప్పాడు, ఎవరికి భయపడకూడదో కూడా యేసుప్రభు వారు క్లీన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు అనమాట. అర్థమవుతుందా? బహిరంగంగా ఆయన అంగీకరించే విషయంలో మనం ఏం చేయకూడదు చెప్పండి, ఏం చేయకూడదంట? పబ్లిక్ కన్ఫెషన్. మళ్ళా అన్నాడు చూడండి ఆ మాట యేసుప్రభు వారు. క్లోజ్ చేద్దాం మనం మత్తయి సువార్త 10వ అధ్యాయంలో. ఇక్కడ ఒక మాట అంటాడు, ఆ మాట కూడా చదువుదాం మనం. ఏమనంటే, మీ తల వెంట్రుకలనియో లెక్కింపబడి ఉన్నవంట 30వ వచనంలో. కాబట్టి మీరేం చేయొద్దు, మీరు భయపడొద్దు, మనుషులు ఎదుట నన్ను ఒప్పుకొని మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. చూడండి, యేసుప్రభు గాడ్ కేర్స్ ఫర్ హిజ్ ఓన్, అంటే ఓన్ పీపుల్ గురించి ఆయన ఎంత జాగ్రత్త వహిస్తున్నాడు తెలుసా? మా తల వెంట్రుకలన్నీ ఏమైనాయి అంట, పోయిన వారం కూడా చెప్పా, కౌంట్ ఉంది. మీ కౌంట్ లేదేమో కానీ దేవుడికి కౌంట్ ఉంది. మీరు చిన్న చిన్న స్పారోస్నే ఆయన ఎంతగా, చిన్న చిన్న జీవుల్ని ఆయన ఎంతగా శ్రద్ధగా వాటి విషయమై జాగ్రత్త వహిస్తూ ఉంటే, తన స్వరూపంలో తన పోలికలో చేయబడ్డ మనుషుల విషయం ఆయన ఎంత జాగ్రత్త వహిస్తాడు కదా. తన బిడ్డల విషయం ఆయన ఎంతో జాగ్రత్త వహిస్తూ ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన ప్రొటెక్షన్ ఇచ్చే దేవుడు. అర్థమవుతుందా? ఆయనకి తెలియకుండా మన జీవితంలో ఏమీ జరగదు. దేవుని చిత్తం లేకుండా మన జీవితంలో ఏమీ జరగదు. ఆయన అవకాశం ఇవ్వకుండా మనం పర్సిక్యూట్ చేయబడ్డాం, మనం శ్రమలు పడడం, సఫరింగ్ అవ్వం, కష్టపడడం, ఇబ్బందులకు గురికాం. ఆయన తెలియకుండా మన జీవితంలో ఏమీ జరగదు. జరగదా? ఏమీ జరగదు. అది గుర్తుపెట్టుకోండి. ఆయనకి తెలియకుండా మన జీవితంలో ఏమీ జరగదు. మనం అనేకుల పిచ్చుకల కంటే ఎలాంటి వాళ్ళం, దేవుని విషయంలో చాలా శ్రేష్టమైన వాళ్ళం. కాబట్టి మనం దేవుని దృష్టిలో ఎంతో విలువైనటువంటి వ్యక్తులం. ఆయనకి తెలియకుండా మన జీవితంలో ఏమీ జరగదన్న విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. లెక్కింపబడి ఉన్నావు కాబట్టి మీరు భయపడొద్దు. మీ తల వెంట్రుకలన్నీ మనం ఎప్పుడు మరణించాలో, ఎప్పుడు కష్టపడాలో, ఎప్పుడు ఇబ్బంది పడాలో, ఒకవేళ దేవుని కొరకు శ్రమ పడకూడదు. భూమి మీద యేసుప్రభు కోసం అందరూ శ్రమ పట్ల, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చక్కగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఆదివారం చర్చికి వెళ్తున్నారు, చక్కగా అలా అందరూ శ్రమ పడాలని రూల్ ఏం లేదు. ఒకవేళ శ్రమ పడాల్సి వస్తే మళ్ళా అందరికీ శ్రమలు రావా అంటే, కొంతమంది నామినల్ క్రిస్టియన్స్కి ఎటువంటి శ్రమలు రావు. అర్థమవుతుందా? నామినల్ క్రిస్టియన్స్కి ఎటువంటి శ్రమలు రావు. వాళ్ళు చాలా హాయిగా ఉద్యోగాలు చేసుకుంటారు, చాలా హ్యాపీగా జీవిస్తూ ఉంటారు. దేవుని కొరకు భక్తిగా జీవించి, దేవుని కొరకు లోతైన బంధం కలిగిన, దేవునితో బలమైన సంబంధం కలిగిన వాళ్ళకే ఈ లోకంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అర్థమవుతుందా? గిచ్చినప్పుడు పెయిన్ ఉందనుకోండి, వాడు ఎలాంటి ఆమా బతికున్నట్టే అర్థమవుతుందా? పెయిన్ లేదనుకోండి, వాళ్ళు ఎవరో చచ్చిన వాళ్ళని అర్థం. నిజంగా పెయిన్ ఉందనుకోండి క్రిస్టియన్ లైఫ్లో, మీరు నిజంగా బ్రతికున్నారు, మీ క్రిస్టియన్ లైఫ్ డోకా ఏమి లేదని అర్థం. ఒకవేళ ఏమి లేదు, బాగానే సాగుతుంది, అంతా వ్యాపారం అంతా బాగానే సాగుతుంది, ఉద్యోగుల జీతం టయానికి వస్తుంది, శుభ్రంగా అన్నీ వేయించుకొని హ్యాపీగా ఉన్నాం అనుకోండి, ఎటువంటి రెస్పాన్సిబుల్ పర్సన్గా మనం లేవు, దేవుని కొరకు ఎలాంటి కష్టాలు అనుభవించే పరిస్థితుల్లో మనం లేవు. మన క్రిస్టియన్ లైఫ్లో ఏదో ప్రాబ్లం ఉందని గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? నిజంగా భూమి మీద రియల్ క్రిస్టియన్గా బ్రతకాలనుకున్న ప్రతి ఒక్కళ్ళకి ఇబ్బందులు, కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి, శ్రమలు ఎదురవుతూనే ఉంటాయి. అలాంటి వ్యక్తులు మనం చూస్తూ ఉంటాం భూమి మీద, మన చుట్టుపక్కల వాళ్ళని చూస్తూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి. అయితే ఒకవేళ ఎలాంటి కష్టమైన, ఎలాంటి బాధ అయినా వచ్చినప్పుడు దేవుడికి తెలియకుండా మన జీవితం ఏది రాదు. ఆయన మన గురించి ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడు ఆయన మన గురించి? కేర్ తీసుకున్నాడు లేదు? నిద్ర వస్తే లేచి నిలబడండి, నిద్రపోబాకండి. నేను నా మాటలు మీకు హాయిగా జోలపాటలాగా ఉంటున్నాయేమో నాకు తెలియదు, మరి నిద్రపోబాకండి, సరేనా? ఇప్పుడు
32వ వచనం చదువుదాం. మనుషులు ఎదుట నన్ను ఒప్పుకొని వాడేవాడో పరలోకమందున నా తండ్రి ఎదుట కూడా నేనేం చేస్తాడు వాడిని ఏం చేస్తాడంట? మనుషులు ఎదుట పబ్లిక్గా ఎవడైతే కన్ఫెస్ అవుతాడో, బహిరంగంగా కన్ఫెస్ అవుతాడో, దేవుని ఎదుట రేపు తండ్రి ఎదుట యేసుప్రభువు ఏం చేస్తాడు? నా బిడ్డకి భూమి మీద ఉన్నప్పుడు నన్ను నమ్ముకున్నందుకు కష్టం వచ్చినప్పుడు నా పేరుని చెప్పకుండా ఉండటానికి భయపడలేదు, ఒప్పుకున్నాడు, నాది పబ్లిక్గా ఒప్పుకున్నాడు. దానివల్ల కష్టపడ్డాడు, హింసపడ్డాడు, ఇబ్బంది ఏం లేదు, ఒప్పుకున్నాడు, చనిపోయాడు. ఈరోజు నా దగ్గరికి వచ్చాడు. తండ్రి మనం రక్షించినటువంటి వ్యక్తి, మనం ఒప్పుకున్న వ్యక్తి అని తండ్రితో యేసుప్రభువు వారు చెప్తాను. కాన్వర్జేషన్ ఎంత అద్భుతంగా ఉంటుంది కదా ఆ రోజు మనం వింటూ ఉంటే. ఒకవేళ మీరు ఒకవేళ ఒప్పుకోకపోతే, తండ్రి మనవాడే భూమి మీద రక్షించబడ్డాడు కానీ నన్ను తెలియదు అన్నాడు, నన్ను తెలియదు అంది. కేవలం చిన్న చిన్న సంతోషాల కోసం, సుఖాల కోసం నేను తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఆయన్ని నమ్ముకోలేదు, ఊరికే ఏదో వెళ్తున్నాను అని ఒప్పుకోలేదు తండ్రి అని దేవుడు ఒకవేళ రేపు ఆయనతో చెప్తా ఉంటే యేసుప్రభువు వారు, మీకు ఎలా ఉంటుంది చెప్పండి? మీకు ఎలా ఉంటుంది? ఎంత బాధగా ఉంటుంది? ఎంత బాధగా ఉంటుంది చెప్పండి? భూమి మీద మీరు ఒప్పుకోకపోతే రేపు యేసుప్రభువు ఆ విషయాన్ని తండ్రితో చెప్తా బాధపడతా ఉంటే చూడడానికి ఎంత బాధగా ఉంటుంది? గుండెలు దడదడలాడిపోవు. నెక్స్ట్ మినిట్లో ఆయన ఏం చేస్తాడో మనకు తెలియదు, అవునా కాదు? గుండెలు దడదడలాడిపోవాలి. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. రేపు ఆయన ఈ విషయాన్ని అక్కడ చెప్తా ఉన్నప్పుడు ఎంత భయం వేస్తుందో ఒకసారి ఆలోచించండి. 34వ వచనం చదువుతున్నా. నేను భూమి మీద సమాధానానికి పంపవచ్చు తనని తలంచుకొడి. ఏం చేయడానికి వచ్చాడంట? దేని కొరకు వచ్చాడు యేసుప్రభువు వారు? సమాధానం కొరకు కాదు. ఇక్కడ మనకు కొంచెం కొంత కాంట్రడిక్ట్గా ఉంటుంది బైబిల్ వర్సెస్. దూతలు లోకాసు వార్తలు ఏం చెప్పారు వాళ్ళు? సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన బిడ్డలకు భూమి మీద సమాధానం. యేసుప్రభువు వారికి ఉన్న పేరేంటి? సమాధానకర్త. ఇంగ్లీష్లో ఏమన్నారు? ప్రిన్స్ ఆఫ్ పీస్ అన్నారా? అన్నారు లేదా? అంటే సమాధానానికి రాజు అని అర్థం. షాలేం రాజు అన్నారు కదా ఆయన్ని. షాలేం రాజు అంటే ఏంటంటే ప్రిన్స్ ఆఫ్ పీస్ అని అర్థం, సమాధానానికి కర్త. ఇప్పుడు సమాధానకర్త అయిన దేవుడు ఏమంటున్నాడు? మీరు అనుకుంటున్నారు సమాధానం కోసం వచ్చానని. కాదు, బ్యాటిల్ కోసమే వచ్చా. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు అంటున్నాడు కదా, సిద్ధం అని. అర్థమవుతుందా? ఇప్పుడు నేను దేనికోసం వచ్చాను? సమాధానం కోసం రాలేదు. అంటే బైబిల్ ఏమనుందంటే నాట్ ఫర్ పీస్ బట్ ఎ సోర్డ్ అని అంటుంది. అంటే ఏంటంటే సమాధానం కోసం రాలేదు, దేనికోసం వచ్చాను? చూడండి, చదవండి. సమాధానం పంపవచ్చుతానని తలంచుకుడి, ఖడ్గమునే కానీ సమాధానం పంపుటకు నేను రాలేదు. ఇప్పుడు మీకు అర్థమైంది. ఒక మనుషునికి వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును ఏం చేయడానికి వచ్చాడంట? విరోధం పెట్టవచ్చేదానని యేసుప్రభువు గొడవలు పెట్టడానికి వచ్చాడు అనుకోబాకండి. అర్థమవుతుందా? ఇప్పుడు యేసుప్రభువు గొడవలు పెట్టేవాడా? యేసుప్రభువు ఖడ్గం తీసుకొని అందరిని చంపేసేవాడు అనుకోబాకండి. బాగా అర్థమయ్యేదట ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇప్పుడు మనం ఆ వెర్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకు అర్థమైంది ఏంటంటే, ఇందాక చెప్పే కదా, సాతాను రాజ్యంలో ఉన్న వ్యక్తులందరినీ యేసుప్రభువు రక్షించి ఏం చేశాడు? తన రాజ్యంలోని వ్యక్తులుగా ఇప్పుడు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆయన రాజ్యం వేరుపడి ఏమైపోయింది? సాతాను రాజ్యం భూమి మీద శాంతి రాజ్యం స్థాపించబడింది. శాంతి రాజ్యంలో వ్యక్తులుగా మనందరం కూడా ఉన్నాము. ఇప్పుడు ఏం జరిగిద్ది? అపోజిషన్ ఎదురైంది. ఒక ఇంట్లోనే ఇద్దరు ఉంటారు. అర్థమవుతుందా? ఒకళ్ళు సాతాను సంబంధమైన వ్యక్తులుగా ఉంటారు, ఒకళ్ళు యేసుప్రభు బిడ్డలుగా ఉంటారు. ఇప్పుడు ఏమైంది ఇద్దరికి? బాబు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఓట్లకు డబ్బులు తీసుకోవాలి, మనం ఆ డబ్బులతో ఎంజాయ్ చేయాలి, అందరూ తీసుకుంటున్నారు కాబట్టి 5,000 మనం కూడా తీసుకోవాలని మీ బ్రదర్ అంటాడు. లేదు అన్నయ్య, మనం యేసుప్రభువు నమ్ముకున్నాం కాబట్టి నీతిగా జీవించాలి, ఓట్లకు డబ్బులు తీసుకోకూడదు, అవినీతి కార్యాన్ని మనం చేయకూడదని నువ్వు అంటావు. వాడిని పట్టుకొని అందరూ కలిసి ఏం చేస్తారు? తన్ని ఏం చేస్తారు? బయట వేస్తారు. దిగి వచ్చాడరా పెద్ద దేవదత్త పరలోకంలో నుంచి, 5,000 ఇస్తుంటే తీసుకోకుండా అని అంటారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఇంట్లో ఒకళ్ళకొకళ్ళు ఏమైపోయారు? వేరే పేరే లేదా? బాబు మనం అలా మాట్లాడకూడదు, అన్యాయంగా తీర్పు తీర్చకూడదు, మనకెందుకంటే బయలుదేరాడరా పెద్ద న్యాయాధిపతి, నోరు మూసుకోరా అని ఏం చేస్తాడు?
ఇంట్లోనే. మనం ఆ జబర్దస్తులు చూడకూడదు, అవంతా అల్లరితో కూడినవి. ఆ సీరియల్స్ చూడకూడదు. అత్త కోడల్ని ఎలా చంపాలో, కోడల్ని అత్త ఎలా చంపాలో, ఎట్లా గొడవలు పెట్టుకొని నాశనం అయిపోవాలో ఆ సీరియల్స్ చెప్తున్నాయి, అవి చూడకూడదని నువ్వు అంటావు. మీ అత్తగారు ఏమంటారు? ఊరికవే కోడల పిల్ల, అందరూ చూస్తున్నారు, నీకు చూడాలనిపిస్తే చూడు, లేదా ఇంట్లోంచి మా వాడిని తీసుకొని బయటికి వెళ్ళిపో అంటది. నువ్వేం చేయాలి చెప్పండి? ఇలాంటివి ఎన్నో జరుగుతాయి. అన్యాయాలు, అక్రమాలు. మీరేమో అది బైబిల్ పరంగా వద్దంటారు. మీ ఇంట్లో ఉన్నవాళ్ళు అదే ఈ అవినీతి మీరు వద్దంటారు. మీ ఇంట్లో వాళ్ళు ఏమో అవినీతే కావాలంటారు. అందరూ తీసుకుంటున్నారుగా, మనం తీసుకుంటే ఏమైంది అని అంటారు. బాబు నువ్వు ఇలా ఉండకూడదని మనం అంటాం, వాళ్ళు అలాగే ఉండాలని అంటారు. దీనివల్ల ఏం జరిగిద్ది? ఇప్పుడు గొడవలు అవుతాయా అవ్వవా? ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అర్థమవుతుందా? ఎన్నో ఉన్నాయి బైబిల్లో. ఉన్నాయా లేవో? ఒక ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ద్వేషిస్తారు, ఒకరిని అపోజ్ చేస్తారు. కారణం ఏంటంటే వీళ్ళకి బైబిల్ పరంగా వెళ్ళాలని ఆశ, వాళ్ళకేమో లోకంలో అందరూ అలాగే ఉంటున్నారు కాబట్టి అలాగే ఉండాలని కోరిక. అర్థమవుతుందా? చాలా విషయాలు గందరగోళానికి గురి చేస్తాయి మనల్ని. ఎందుకని? మనం క్రైస్తవులుగా ఉన్నాం కాబట్టి. యేసుప్రభువారు ఆ కాంటెక్స్ట్లో చెప్పాడు అనమాట. అర్థమవుతుందా? నువ్వు నీతిగా బ్రతకాలంటే, నువ్వు న్యాయంగా బ్రతకాలంటే, నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలంటే, నువ్వు జాగ్రత్తగా జీవించాలంటే ఈ లోకం నిన్నేం చేయదు? ఈ పనికి సంతకం పెట్టు. ఒకవేళ గవర్నమెంట్ ఆఫీసర్గా ఉన్నారనుకోండి, ఈ పనికి మర్యాదగా సంతకం పెట్టు, పైనుంచి అధికారుల ఒత్తిడి ఉంది కాబట్టి ఈ ఫైల్ మీద సంతకం పెట్టు అని ఒక పైనుంచి ఒత్తిడి వచ్చింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఆఫీసర్ క్రిస్టియన్ అనుకోండి, ఏం చేయడు? నా ప్రాణం పోయినా సంతకం పెట్టను, అవసరమైతే నన్ను ట్రాన్స్ఫర్ చేయండి, సంతకం పెట్టాను అంటాడు. ఏమైంది? ఇప్పుడు ఉద్యోగం అయినా కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. అర్థమవుతుందా? ఉద్యోగాన్ని కూడా కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ అబద్ధం ఆడినండి, నేను నా ఉద్యోగంలో నేను యేసుప్రభువారిని నమ్ముకున్నాను. మొన్న ఈ మధ్య ఒక పోలీస్ ఆఫీసర్ చెప్తా ఉన్నాడు, ఈ పోలీస్ జాబ్ నేను చేయలేకపోతున్నానండి, నాకు కష్టంగా ఉందండి. అంటే కొన్నిసార్లు యేసుప్రభువారిని నమ్ముకున్నందుకు నువ్వు అబద్ధాలు ఆడలేవు, మనుషులను కొట్టలేవు. ఇబ్బందిగా ఉంటుంది. క్రైస్తవ జీవితం చాలా కష్టంగానే ఉంటుంది. కానీ తప్పదు, న్యాయంగానే నీతిగానే బ్రతకాలి. వెనకడుగు వేయకూడదు. ఏం చేస్తాం చెప్పండి? లంచం తీసుకోకూడదు, తీసుకోకపోతే వాళ్ళు ఊరుకోరు. రెండిట్లో ఏమైపోతాం మనం? ఇరకాటంలో పడిపోతాం. అబద్ధాలు ఆడకూడదు, ఆడకపోతే ఒప్పుకోరు. ఏం చేస్తాం మనం? అర్థమవుతుందా నా మాటలు? ఆలోచించండి. నేను నా మాటలు ముగిస్తున్నాను. సాతానుపై యుద్ధం ప్రకటించాడు యేసుప్రభువారు. కాబట్టి చివరి మాట, ఆ మాటను చదివి మనం క్లోజ్ చేద్దాం. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఏమన్నాడంటే, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు, 37 వర్స్ అవుతున్నాను, నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు. మీ పక్కన యేసుప్రభువారిని, మీ ఉద్యోగాన్ని, మీ పక్కన మీ చుట్టాలని యేసుప్రభువారిని, మీ పక్కన మీ పిల్లల్ని యేసుప్రభువారిని, మీ భర్తని యేసుప్రభువారిని, మీ భార్యని యేసుప్రభువారిని, అర్థమవుతుందా? మీ డబ్బుల్ని యేసుప్రభువారిని పక్కన పెడితే, కంపేర్ చేస్తే దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. ఆదివారం చుట్టాలు వస్తే మందిరానికి ఆగిపోయే ప్రబుద్ధులు ఉన్నారు మన మందిరాలు. అర్థమవుతుందా? ఆదివారం చుట్టాలు వస్తే ఏం చేస్తారు? వాళ్ళు మందిరానికి ఆగిపోతారు. యేసుప్రభువారా చుట్టాలా అంటే, మాకు చుట్టాలే కావాలండి అనేవాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా? యేసుప్రభువారా లోకమా ఫ్రెండ్సా అంటే, మాకు ఫ్రెండ్సే కావాలండి అనేవాళ్ళు ఉన్నారు. అవునా కాదు? మీ పిల్లల యేసుప్రభువారా అంటే, కొంతమంది అంటారు మా పిల్లల కోసమే నేను బ్రతుకుతున్నానండి అంటే, యేసుప్రభువారి కోసం కాదన్నమాట. అర్థమవుతుందా? యేసుప్రభు కోసం బ్రతుకుతున్నారా, పిల్లల కోసం బ్రతుకుతున్నారా? ఎవరికంటే ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నారు? మీ ఉద్యోగాన్ని, యేసుప్రభువారినా? మీరు విగ్రహారాధికులు అయితే, మీరు యేసుప్రభు కంటే మీరు ఉద్యోగాన్ని ఎక్కువ ప్రేమిస్తే, మీరు యేసుప్రభు కంటే మీ ఫ్యామిలీని ఎక్కువగా మీరు ప్రేమిస్తే, మీరు యేసుప్రభు కంటే మీ చుట్టాలని, రిలేషన్స్ని, మీ డబ్బుల్ని ఎక్కువగా మీరు ప్రేమిస్తే, మీరు విగ్రహారాధికులు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. విగ్రహారాధన అంటే విగ్రహాలకు మొక్కడం కాదు. విగ్రహారాధన అంటే ఏంటి? మీరు దేవుని కంటే దేన్ని ఎక్కువగా ఏం చేస్తున్నారు? ప్రేమిస్తున్నారు. అర్థమవుతుందా? మీ బిల్డింగ్స్ని, మీ వ్యాపారాలని, మీ ఉద్యోగాలని, మీ ఫ్యామిలీస్ని మీరు దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తే మీరు విగ్రహారాధికులు. మీరు దేవుని ఎక్కువగా ఏం చేయట్లేదు?
దేవుని విషయంలో మీ క్రిస్టియానిటీలో మీరు ఫెయిల్ అయిపోయారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? మీరు ఏం చేశారు? మీరు వెలపెట్టి కొనబడిన వారు కదా, మీరు మీ సొత్తు గారు, మీరు అలాంటి వారు మీరు. అందుకని యేసుప్రభు ఒక మాట అంటున్నాడు, ఆ మాట చదువుకొని ప్రార్థన చేద్దాం. 38వ వచనం, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించిన వాడు నాకు పాత్రుడు కాడు అనే యేసుప్రభు వారు క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. సిలువను ఎత్తుకొని వెంబడించిన వాడు నాకు సెల్ఫ్ డినయల్ అనమాట. సెల్ఫ్ డినయల్. అర్థమవుతుందా? మిమ్మల్ని మీరు కాదనుకోకపోతే, ఇప్పుడు ఒక విషయం చెప్పండి, సిలువను ఎత్తుకోవడం అంటే సిలువ ఎక్కడికి తీసుకెళ్తుంది? చావు దగ్గరికి తీసుకెళ్ళింది కదా సిలువ. అర్థమవుతున్న మాటలు, చావు దగ్గరికి తీసుకెళ్ళింది. ఇప్పుడు సిలువను ఎత్తుకొని నడిచే నువ్వు ఎలాంటి క్రిస్టియన్వి? నీ జీవితంలో నువ్వు ఎలాగైపోయావు? చనిపోయినటువంటి జీవితం కదా. నీకోసం నీ లైఫ్లో నువ్వేమైపోయావు? నా కోసం నేను జీవించే జీవితం చనిపోయింది. దగ్గర నుంచి ఎవరి కోసం అనుకున్నావు? రక్షించబడినప్పుడు యేసుప్రభు కోసం అనుకున్నావు కదా. చచ్చిపోయిన వ్యక్తిని కదిలిస్తే, కొడితే రెస్పాండ్ అవుతాడా? ఫీలింగ్స్ ఉంటాయా? ఏదన్నా అంటే బాధపడతాడా? కత్తి పెట్టి కోస్తే ఇబ్బంది పడతాడా? చంపితే బాధపడతాడా? ఒకవేళ అట్లా బాధపడుతున్నారు, అట్లా ఫీలింగ్స్ వస్తున్నాయి, మీరు మీ ఇంట్లో వాళ్ళు ఏదన్నా అంటే మీరు తిరిగి రియాక్ట్ అయ్యి ఏదన్నా అంటున్నారంటే మీ జీవితంలో మీరు నిజమైన క్రైస్తవులుగా లేరు. సిలువును ఎత్తుకొని వెంబడించే జీవితంలో మీరు లేరు. మీరు ఎవరైనా ఒక మాట అంటే తిరిగి రెస్పాండ్ అయ్యి ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి వాళ్ళు మరలా తిరిగి ఒక మాట అని మీరు క్రైస్తవ జీవితాన్ని అవమానపరుస్తున్నారని గుర్తుపెట్టుకోండి. యేసుప్రభు వారు నమ్ముకున్న వాళ్ళు ఏం చేయాలంట? వాళ్ళ క్రాస్ను వాళ్ళు మోసుకుంటా ఏం చేయాలంట? సెల్ఫ్ డినయల్. మిమ్మల్ని మీరు కాదనుకోవడం. నా జీవితం ఇక్కడ నుంచి నా కోసం కాదు, ఎవరి కోసం? యేసుప్రభు వారు నమ్ముకున్న తర్వాత కూడా ఉద్యోగాల కోసం మీ జీవితాలను వెచ్చిస్తూ ఉంటే, అంటే ఉద్యోగాల కోసమే నా జీవితం అనుకుంటే, యేసుప్రభు వారు నమ్ముకున్న తర్వాత నా కుటుంబం కోసమే నా జీవితం అనుకుంటే, ఇంక యేసుప్రభు వారు నమ్ముకొని ఏం ఉపయోగం? మిమ్మల్ని మీరు కాదనుకొని వచ్చారా? ఇంకా మిమ్మల్ని మీరు ప్రేమిస్తున్నారా? ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మానేయండి. అర్థమవుతుందా? యేసుప్రభు వారిని ప్రేమించేవాళ్ళు మనం ప్రేమించుకోవడం మానేయాలి ఫస్ట్. అది గుర్తుపెట్టుకోండి. తన సిలువును ఎత్తుకొని ఏం చేయాలంట? యేసుప్రభు వారు తన సిలువును ఎత్తుకొని మన కోసం ఏం చేశాడు? సిలువుకి ఎక్కాడు కదా. ఇప్పుడు ఆయన కోసం మనం ఏం చేయాలి? మనం సిలువును ఎత్తుకొని ఆయన కోసం నడవాలి. ఒక ఆయన అంటాడు, ప్రభువా ఫస్ట్ నువ్వు వెళ్ళావు, నెక్స్ట్ నేను వస్తానని. అర్థమవుతుందా? మీరు వెళ్తున్నారా? యేసుప్రభు సిలువు వెనకాలే మీ సిలువును ఎత్తుకొని వెళ్తున్నారా? ఏమీ లేదు, హ్యాపీగా ఉంది లైఫ్ అంతా. కావాలనుకుంటే చర్చికి వెళ్ళడం, లేకపోతే లేదు. అర్థమవుతుందా? కావాలనుకుంటే చర్చికి వెళ్తాం, లేకపోతే లేదు. బైబిల్ చదవాలనుకుంటే చదవడం, లేకపోతే లేదు. ప్రార్థన చేసుకోవాలనుకుంటే చేసుకోవడం, లేకపోతే లేదు. సిలువును ఎత్తుకోవడం లేదు, నా బొంద లేదు. మొత్తం మామూలే, హ్యాపీగా ఉంది లైఫ్ అంతా. ఆలోచించండి, సిలువును ఎత్తుకొని నడుస్తున్నారా లేదా? ఒకవేళ అలా నడుస్తూ ఉన్నప్పుడు మిమ్మల్ని చేర్చుకునేవాడు ఎవడైనా ఉంటే, మీరు సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు కాదనుకొని దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉంటే, ఎవరైతే మిమ్మల్ని చేర్చుకున్నారో వాళ్ళకి ఆ ఫలితం ఉంటుంది, ఆ ఫలం ఉంటుందని చివరి వచనాల్లో చెప్తా ఉన్నాడు. కాబట్టి భయపడకూడదు, భయపడాలని 2 విషయాలు చెప్పాడు. మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోవాలన్నాడు. మీరు ఎంత వాల్యుబుల్ పర్సన్స్, నాకు తెలియకుండా ఏది జరగదన్నాడు. అన్నాడా లేదా ప్రభు? మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని, మిమ్మల్ని మీరు కాదనుకొని, మిమ్మల్ని మీరు చంపుకొని, జీవించుచున్నది నేను కాదు, జీవించున్నది క్రీస్తే అనే జీవితంలోకి మీరు అడుగు పెట్టకపోతే మీరు నిజమైన క్రైస్తవులుగా దేవుని వాక్యం పరిగణించదు. కళ్ళు మూసుకుందాం.